యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా టీంలో ఉన్న అందరి లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే విషెస్. మీ అందరికీ కూడా, మీ అందరూ కూడా మీ మీలో ఉన్న ధైర్య సాహసాలన్నింటినీ కూడా చక్కగా చూపిస్తూ సక్సెస్ఫుల్ అవ్వాలి, మంచి కెరియర్ లోకి వెళ్ళాలని కోరుకుంటూ ప్రోగ్రామ్ అనేది నేను స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఇందులో నుంచి నేను ఇంకొక వ్యక్తిని కూడా, వీళ్ళిద్దరే కాదు ఇంకొక వ్యక్తిని కూడా నేను మీకు పరిచయం చేస్తాను. ఇంకొక వ్యక్తిని కూడా నేను మీకు పరిచయం చేస్తాను. ఆ వ్యక్తితో కూడా వాళ్ళ వాళ్ళ యొక్క విషయాలు కానివ్వండి, సో వాళ్ళ గురించి ఏంటి అనేది కూడా ఒకసారి మనం విందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు ప్రోగ్రామ్ లో ఉన్నటువంటి మన గెస్ట్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు రెగ్యులర్ గా మనకి ఏంటంటే ప్రోగ్రామ్స్ ఎలా చేయాలి, సిసిస్ ఎలా చేయాలి, లేకపోతే ఎలా స్పాన్సరింగ్ చేయాలి, లేకపోతే ఎలా మీరు సక్సెస్ అవ్వాలి, ఇలాంటి విషయాలు అన్నిటి గురించి కూడా మనతో మాట్లాడుతూ ఉన్నారు. బట్ బిహైండ్ ద స్క్రీన్, అంటే ఆ తెర వెనకాల బహుశా వాళ్ళకు కూడా కొన్ని విషయాలు ఉండుంటాయి. అసలు ఆ విషయాలు వాళ్ళతో ఉన్న కొన్ని ఆలోచనలు ఆ, ఈ రోజు మన అందరితో కూడా పర్సనల్ ఫైట్స్ లో మనం చేద్దాము. సో డెఫినెట్లీ నేను మీకు చెప్తున్నాను, ఐఎమ్ ప్రామిసింగ్ యూ గైస్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఈ రోజు జరిగే సెషన్ అనేది చాలా ఇన్స్పైరింగ్ గా, ఇంట్రెస్టింగ్ గా నేను చెప్తున్నాను, చాలా మోటివేటింగ్ గా కూడా ఉంది. సో ఏ మాత్రం మీరు ఇదవ్వకండి. సో ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తున్నాను కదా. సో గెట్ రెడీ. అండ్ ఒకసారి మన ఎవరైతే మన ఈ ప్రోగ్రామ్ సంబంధించిన గెస్ట్ ఉన్నారో అందరినీ కూడా మనం ఆల్రెడీ ఇన్వైట్ చేద్దాం. సో ఆల్రెడీ మీకు చూడొచ్చు, యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్, మిసెస్ దేవికా పాలేటి గారు అండ్ మిస్ కరుణ వరాడే గారు. సో వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ. సో Thank సో ఇక్కడ యా యా మేడం, సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ ఇద్దరిలో విషయంలో చెప్పాలంటే కనుక రియల్లీ నేను దెర్ ఇస్ నో జెండర్ జెండర్ డిఫరెన్స్. సో ఆడవాళ్ళే కావచ్చు, మగవాళ్ళే కావచ్చు, నేను ఎవరికి ఒకళ్ళ విషయంలో నేను అంటే కొన్ని విషయాలు తెలుసుకుంటాను, లేకపోతే నేను మోటివేట్ అవుతూ ఉంటాను, లేకపోతే ఇంకోటి అని అనుకోవడం నేనైతే ఉండను. సో బహుశా అదేదో శ్రీశ్రీ చెప్పినట్టు అగ్గిపుల్ల సుబ్బు పిల్ల ఆడపిల్ల కాదేది చవితే కనర్పు అన్నట్టు, నేను నిజంగా ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి లేదా మోటివేట్ అవడానికి, సో నిజంగా కనుక అనుకుంటే అన్ని విషయాల్లోనే అలా చాలా విషయాల్లో కూడా నాకు కూడా కొంత మోటివేషన్ మీ వైపు నుంచి, మీ మీ వర్క్స్ కావచ్చు, మీ రిజల్ట్స్ కావచ్చు, అన్నిటి నుంచి కూడా నేను మీకు చూశాను. సో ఫస్ట్ ఇక్కడ మన టీమ్స్ లో చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు. ఇందాక నేను చెప్పిన విధంగా ఆల్ ద టీనేజ్ గర్ల్స్ ఉన్నారు, అండ్ వండర్ఫుల్ లేడీస్ ఉన్నారు, అండ్ బ్యూటిఫుల్ ఉమెన్స్ ఉన్నారు. సో ఎక్స్ట్రాడినరీ సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో వీళ్ళందరిలో నుంచి కూడా ఈ రోజు నేను మీతో మనోగతం అనొచ్చు, లేదా ఇన్సైట్ అనొచ్చు, ఏదైనా కానీ కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను వాళ్ళందరి ముందు. పోతే వాళ్ళు కూడా మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగడానికి రెడీగా ఉన్నారు. సో వాటికి కూడా మీరు ఓపెన్ గా చాలా హ్యాపీగా చిరునవ్వుతూ వీటన్నిటితో ఆన్సర్ చేయాలని అయితే కోరుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, మీరు వన్ బై వన్ యూ క్యాన్ అలాట్ యువర్ టైం. ఫస్ట్ ఏవికే గారు, అసలు మీరు అసలు బ్యాక్గ్రౌండ్ ఎక్కడ, మీరు ఏం చేస్తుంటారు మీకు, అలాగే నెక్స్ట్ దేవిక గారు తర్వాత కరుణ గారు, సో ఎట్లా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి దేవిక గారు. షూర్ సార్. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ మాది వచ్చేసరికి విజయవాడకి దగ్గర ఒక చిన్న పల్లెటూరు సార్. ఏదన్నా మనం హాస్పిటల్కి వెళ్ళాలన్నా సంథింగ్ ఏదైనా మనం పర్చేస్ చేసుకోవాలన్నా ఒక 12 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది సార్, ఒక సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళాలంటే కనుక. అలాంటి ఏరియా నుంచి అయితే నేను ప్రజెంట్ వర్క్ చేస్తున్నాను సార్. నాకు ఈ ఆపర్చునిటీ అయితే ఒక ఆన్లైన్ అంటే లోకల్ యాప్ ద్వారా పరిచయం అయింది సార్. నేను కూడా అంతకుముందు స్కూల్ ఫీల్డ్లో వర్క్ చేశాను. 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ కంప్లీటెడ్ సార్. అయితే నాకు కూడా ఏంటంటే ఆన్లైన్ ప్రాసెస్ అసలు చాలా కొత్త, తెలియదు అసలు. మొబైల్లో ఆన్లైన్ ద్వారా మనం ఇలా వర్క్ చేసుకుని ఇన్కమ్ తీసుకోవచ్చు అని అయితే 100% అసలు ఇలాంటి అవకాశం ఉంటుందని కూడా నాకైతే తెలియదు సార్. మీకు ఇంతకు ముందు నాకు అయితే బహుశా తెలియకపోవచ్చు. సో చూద్దాం, మిగతా 100%. మేడం కూడా మాట్లాడి మిగతా కొన్ని పాయింట్స్ వైజ్ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ష్యూర్ కరుణ సార్. గారు, వేరే వ్యూ ఫ్రమ్, మీరు ఎక్కడి నుంచి కరుణ గారు, మీ బ్యాక్గ్రౌండ్ బహుశా అందరికీ సార్ తెలుసు, కానీ కొంచెం డీటెయిల్ గా మనం మాట్లాడదాం. యా, గుడ్ ఈవినింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సార్ నేను ఉండేది విజయవాడ అనమాట. సో ఆల్మోస్ట్ యాక్చువల్ మా ప్లేస్ వచ్చేసరికి తణుకు, బట్ ఒక 25 సంవత్సరాలు అవుతుంది అనమాట విజయవాడ వచ్చేసి. ఓకే. నా ఎడ్యుకేషన్ కానీ ఎవ్రీథింగ్ నేను పెరిగింది కూడా ఇక్కడ విజయవాడలోనే అనమాట. సో నేను ఇది ఫర్ ఎవర్ ఆపర్చునిటీ అనేది బిఫోర్ కోవిడ్ అంటే ఆఫ్లైన్ లో ఉన్నప్పుడే నేను ఈ ఆపర్చునిటీని టేకప్ చేశాను సార్, ఈ ఫర్ ఎవర్ ఆపర్చునిటీని. సో నా లైఫ్ లో జరిగిన అన్ని విషయాలు కూడా నేను చెప్తాను మీతో, మీరు చూద్దాం, అడుగుతారు కదా దాని సందర్భానుసారంగా ప్రకారం జరిగిన అన్నిటి గురించి పంచుకుంటాను. కూడా నేను తెలుసుకుంటాను. సో కాకపోతే నాకు ఒక విషయం చెప్పండి మీరు. సో నేను అంటే జనరల్ గా ఇప్పుడు ఎప్పుడు మన ఫర్వర్ గురించి మాట్లాడుతూ ఉంటాం, బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉంటాము, సిసిల గురించి, వీటన్నిటి గురించి. ఓకే, వెరీ గుడ్, చాలా చక్కగా అవన్నీ వెళ్తున్నాయి. అండ్ దానికన్నా ముందు నాకు ఒక విషయం చెప్పండి.
ఈ రోజున సొసైటీలో ఆడపిల్లలు అంటే ఒక ఒక అంటే చాలా మంది దగ్గర ఒక మాట ఉంది ఏమనంటే ఆడపిల్లలు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదండి. వాళ్ళకేముంది, ఎవరో ఒకరు వస్తారు, వాడు కష్టపడి సంపాదిస్తాడు, ఆ సంపాదించిన దాంట్లోంచి వీళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, వీళ్ళకేం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదంటారు. నిజంగా ఈ మాట నిజంగా అసలు అసలు వాస్తవం? ఒకవేళ వాస్తవం అయితే ఇప్పుడున్న జనరేషన్ కి వర్తిస్తుందా, లేకపోతే ఇంతకుముందు జనరేషన్ కి వర్తించేసింది ఇప్పుడు మాట్లాడుకుంటున్నారా, లేకపోతే ఏమైనా ఫ్యూచర్ జనరేషన్ లో వర్తించే విధంగా ఉంటుందా? అది దేవిక గారు మీరు చెప్పండి. సార్ యాక్చువల్గా చెప్పాలంటే నాకు తెలిసి అయితే సార్ జెంట్స్ కన్నా కూడా లేడీసే ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నారు సార్. ఇంట్లో కానివ్వండి, వర్క్ వైజ్గా కానివ్వండి, 100% ఎఫెక్ట్స్ అన్ని మావే ఉంటాయి. 100% ఒక జెంట్ వెనకమాల ఒక లేడీ 100% ఉంటుంది సార్. ఓకే. సో అంటే నేను చెప్పాను కదా, ఇప్పుడున్న టైంలో వాళ్ళు నిజంగా కష్టపడాల్సిన సందర్భమేనా? ఎందుకు కష్టపడాలి? సార్ ఎందుకు కష్టపడాలి అంటే సార్ ఇప్పుడున్న జనరేషన్ వైజ్గా చూసుకున్నా, ఇన్ ఫ్యూచర్లో చూసుకున్నా లేడీస్ జెంట్స్ అని చెప్పేసి వేరియేషన్ ఎక్కడా లేదు సార్. ఓకే. సో ఎవరైనా కష్టపడాల్సిందే అంటున్నారా? 100% సార్. చెప్పాను కదా సార్, ఓకే. జెంట్స్ కన్నా లేడీసే ఎక్కువ కష్టపడుతున్నారు సార్. ఎక్కువ హార్డ్ వర్క్ కూడా వాళ్ళే చేస్తున్నారు సార్. రైట్. మీరు చెప్పండి, ఇదే క్వశ్చన్ మీరు చెప్పండి కన్నా, అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అంటే తెలుసుకోవాలనుకుంటున్నాను. సో జనరల్ గా ఇప్పుడు ఈ రోజుల్లో అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, అయినా కానీ చేస్తున్నారు ఇంకోటి అనేది, అది నిజమేనా? సార్ యాక్చువల్లీ మీరు చెప్పింది అయితే గనక కష్టపడాల్సిన అవసరం లేదనేది ఈ మాట ఒకప్పుడు అయితే మేబీ వర్తించేదేమో. ఎందుకంటే ఆడవాళ్ళు అనగానే వంటింటికే పరిమితం అయిపోవాలి. సో జెంట్స్ భర్త సంపాదిస్తే లేకపోతే నాన్న సంపాదిస్తే వాళ్ళ కుటుంబాన్ని పిల్లల్ని చూసుకుంటే చాలు అనే మాటలు ఒకప్పుడు వర్తించాయి. బట్ ఇప్పుడు ప్రపంచం అంతా మారిపోయింది అనమాట. Hmm. ఇద్దరు ఈక్వల్ అయిపోయారు సార్. ఈవెన్ ఇప్పుడు మీరు లేడీస్ చూడండి, ప్రతి రంగాల్లోని వాళ్ళు రాణిస్తున్నారు. సో ఇప్పుడు దేవిక రాణించాల్సిన అవసరం చెప్పినట్టుగా వచ్చింది. సార్. రాణించాల్సిన అవసరం వచ్చింది. యా వచ్చింది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ గా, ఆర్థికంగా చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఇండిపెండెంట్ అవ్వాలి సార్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకప్పుడు సంపాదన అనేది సరే ఇంట్లో ఒక వ్యక్తి సంపాదిస్తే ఒక ఫ్యామిలీ అంతా చక్కగా మెయింటెనెన్స్ అయిపోయేది. Hmm. అది ఇప్పుడు వర్తించట్లేదు సార్. ఒక ఇంట్లో ఒక నలుగురు ఐదుగురు వ్యక్తులు ఉన్నారంటే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి బయటికి వెళ్ళి సంపాదించాల్సిందే. సో నేను మాత్రం ఇంట్లో ఎందుకు కూర్చోవాలి? లైక్ ఒక హౌస్ వైఫ్ కానీ, ఒక స్టూడెంట్ కానీ, లైక్ ఒక గర్ల్ ఆర్ ఒక ఉమెన్ కనుక నేను ఎందుకు కష్టపడకూడదు? సో చాలా మంది ఎన్నో రంగాల్లో రాణిస్తున్నారు కదా. ఎస్ నేను కూడా సంపాదించాలన్న ఉద్దేశంతో అందరూ బయటకు వస్తున్నారు. వాళ్ళ యొక్క టాలెంట్స్ ని ముందు ప్రూవ్ చేసుకుంటున్నారు బయట. వాళ్ళకి ఒక రైట్ అంటే ప్లాట్ఫామ్ కనుక దొరికింది అంటే కనుక. యు మీన్ అంటే ఇప్పుడున్న టైంలో అంటే ఒకప్పుడు ఒక వ్యక్తి సంపాదిస్తే నలుగురు కూర్చొని తినేవాళ్ళు. ఎస్ సార్. సో కాబట్టి అప్పుడు నడిచింది. ఈ టైంలో ఏంటంటే వచ్చే సంపాదన ఖర్చులు బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ చాలా బాగా పెరిగిపోయింది. మీ అందరికీ తెలుసు కదా, ఇన్ఫ్లేషన్ మీన్స్ ఒకప్పుడు 10 రూపాయలకు ఉన్న విలువ ఇప్పుడు 1,00,000 రూపాయలకి వచ్చేసింది. అంటే ఒకప్పుడు చెప్పాలంటే 10 రూపాయలు ఎవరి దగ్గర ఉంటే అది 1,00,000 రూపాయలతో సమానం. బట్ ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉంటే దాని విలువ మారిపోయింది. అంటే దానికి ఒకప్పుడు 10 రూపాయలకు వచ్చే వస్తువులు ఇప్పుడు 1,00,000 రూపాయలకు వస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ పెరిగింది కాబట్టి ఖచ్చితంగా ఆదాయం పెరగాలి. ఆదాయం పెరగడం కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడాలి అనేది ఇట్స్ మెయిన్ మోటో, రైట్? ఎస్ సార్. ఎస్. సరే. సో నాకు ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే, మీరు నాకు ఇది నేను దేవిక గారు అడుగుతున్నాను. దేవిక గారు నాకు రియల్లీ నేను దీన్ని సంభ్రమాశ్చర్యాలు అని అనుకోవచ్చు. యాక్చువల్ గా నేను వెన్ ఐ సి మీరు ఇండియాలో ఒక టాప్ 1 లో వచ్చినప్పుడు ది పర్సనల్ అండ్ గ్రూప్ సిసిలో నేను చూసినప్పుడు రియల్లీ వండర్స్ట్రక్. నేను అట్లా అనుకోలేదు. సో ఎందుకు అనుకోలేదు అంటే ఆ, ఎక్కడో మనం విజయవాడలో ఉంటాం, ఇండియా అనేది ఢిల్లీ లెవెల్లో బిజినెస్ జరుగుతుంది, మనం మార్క్ కూడా ఢిల్లీ దాకా వెళ్తుంది అనేది అనుకోలేదు. బట్ ఆ మంత్ మీరు ఆల్మోస్ట్ చెక్ కూడా మోర్ దెన్ 4.5 lakhs ఇన్ సింగిల్ మంత్. మనం చూస్తున్నాం చాలా మంది సూపర్వైజర్లు వీళ్ళందరూ కూడా ఒక నెలలో 8 నెలల్లో మేము 4 లక్షలు సంపాదించాం, లేదా 14 నెలల్లో ఎంత సంపాదించేట్లా మనం చూస్తున్నాము. బట్ ఒక సింగిల్ మంత్ 4.5 లక్షలు మీరు ఫరెవర్ ద్వారా మీరు సంపాదించారు కదా. అంటే నిజంగా ఆ సిచ్యువేషన్, అంటే మీకు రేపు పొద్దున మీ అకౌంట్ లో 4.5 లక్షల అమౌంట్ వస్తుంది అన్నప్పుడు ఈ రోజు నైట్ బహుశా మీ మానసిక పరిస్థితి ఎలా ఉందంటారు? సార్ యాక్చువల్గా చెప్పాలంటే సార్ అంటే ఎక్కడైనా మనం వర్క్ చేయాలి సార్. నాకేంటంటే ఆ మంత్ మనకి ట్రైనింగ్స్ కానివ్వండి అన్ని కంప్లీట్గా మీరు చేంజ్ చేశారు, చాలా షెడ్యూల్స్ మార్చారు. అది నాకు ఒక ప్లస్ అయింది. నేను నిజంగా చెప్తున్నాను సార్, 4 months నా అకౌంట్లో నెక్స్ట్ డే క్రెడిట్ అవుతాయి అన్నప్పుడు ముందు 4 మా lakhs. హస్బెండ్ సారీ సార్ 4 lakhs నాకు క్రెడిట్ అవుతాయి అన్నప్పుడు మా హస్బెండ్ అయితే
అంటే ఆయన ప్రజెంట్ మేనేజర్ గా ఉన్నారు. బట్ నరేష్ కంప్లీట్ పాలేటి. సార్ నరేష్ నరేష్ కుమార్. పాలేటి మీ హస్బెండ్. Yes, sir. అంతకు ముందు కూడా మీరు ఇలా మంచి పొజిషన్ మనకి ఇంత ఓల్డ్ వైజ్ గా మనకి ఇంత ఈ ప్లేస్ లో మీరు ఉన్నారమ్మా అన్నప్పుడు మీరు కేక్ కూడా నాకు పంపించారు. కేక్ కటింగ్ కూడా జరిగింది. అప్పుడు కూడా సార్ మా సార్ ఏమన్నారంటే నిజంగా బయట మనం ఇంత కష్టపడి ఇంత వర్క్ చేసినా ఇంత ఇన్కమ్ మనం తీసుకునే వాళ్ళం కాదేమో, ఈ పొజిషన్స్ అసలు మనకు వచ్చేవి కాదేమో అని ఒక వర్డ్ యూస్ చేశారు. ఆయన పర్సనల్ గా కూడా మీతో కూడా మాట్లాడారు. అయితే సార్ నాకైతే ఆ రోజైతే సార్ నిజంగా చెప్తున్నాను, నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేని డే సార్. అసలు మళ్ళీ ఆ ఇన్కమ్ తీసుకోవాలి, ఇంకా తీసుకోవాలి, ఇంకా మంచి చెక్ తీసుకోవాలని నేనైతే ఎఫెక్ట్స్ పెడుతున్నాను సార్. ఖచ్చితంగా 4 or 5 months లో ఇంకా హెవీ ఇన్కమ్ అయితే తీసుకుంటాను సార్, డెఫినెట్ గా. సో రియల్లీ అది చాలా మందికి అది ఇన్స్పిరేషన్. అదేం చిన్న విషయం కాదు. అండ్ కరుణ గారు, నేను యాక్చువల్గా కరుణ గారు నాకు చాలా సంవత్సరాల నుంచి కూడా తెలుసు. అది బిఫోర్ కోవిడ్ టైంలో కూడా తను వర్క్ చేసేటప్పుడు అది వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పరంగా చూసుకుంటే, అంటే నేను తక్కువ చేస్తున్నాను చెప్పడం అనేది కాదు, కానీ చాలా చిన్న బ్యాక్గ్రౌండ్ అండి మనది. అంటే ఒక 5,000 రూపాయలు ఇంటి అద్దె కట్టుకొని, లేకపోతే వాళ్ళ సిస్టర్ ఒక క్లినిక్ లో వర్క్ చేస్తూ, అదెంత తనకు ఒక 8,000 రూపీస్ శాలరీ, లేకపోతే వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటి దగ్గర ఉంటూ ఆవిడకు ఒక 2,000 3,000 ఒక ఓల్డ్ ఏజ్ పెన్షన్ తీసుకుని, అంటే ఇది కామన్ గా ఉండే ఒక చిన్న ఒక మిడిల్ క్లాస్ కి బిలో, కింద ఒక పవర్టీ లైన్ కి మిడిల్ క్లాస్ కి మధ్యలో ఇంకేదైనా పేరు పెట్టి అక్కడ పెడితే అక్కడ ఉండే ఫ్యామిలీ. మరి ఎలా కన్నా నాకు తెలిసి మీరు అంటే లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ లో మీ ఆల్మోస్ట్ మీ ఇన్కమ్ మొత్తం నాకు తెలిసి క్యాలిక్యులేట్ చేస్తే మొత్తం ఇట్ వాస్ 18 lakhs మనం చూసాం. సో 18 లక్షలు అంటే ఇట్ మీన్స్ ఆఫ్ అరౌండ్ ఆన్ అండ్ యావరేజ్ గా 1.5 lakh అనుకోవచ్చు. 1.5 lakh ఇంకా పైనే. సో ఎస్ సార్. ఎట్లా నువ్వు చూస్తేనేమో నీకు అంటే ఒక డిగ్రీ బ్యాక్గ్రౌండ్ తో వచ్చిన చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఫరెవర్ లో అందరు సార్ మేము పని చేస్తున్నాం సార్, మేము కూడా పని చేస్తున్నాం సార్, మాకేమో అలా వస్తుంది సార్, మాకేమో ఇలా వస్తుంది సార్ అని ఇలా చెప్తూ ఉంటారు. బట్ నీకు ఎలా 18 లక్షలు పాసిబుల్ అయింది? అంటే నువ్వేమైనా సెపరేట్ గా నీకు ఏమైనా బిజినెస్ ప్లాన్ ఫరెవర్ ఏమైనా ఇచ్చిందా, లేకపోతే నువ్వు ఏదైనా మ్యాజిక్స్ ఏమైనా చేశారా? లేదు సార్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బిలీవ్ చేసిన గాడ్ ఈ ఫర్ ఎవర్ ఆపర్చునిటీ నాకు ఇచ్చారు సార్. అది నాకు ఫస్ట్ మెయిన్ ప్లస్ పాయింట్ అయింది. అండ్ రెండోది వచ్చేసరికి నాకు ఇదేదో సాఫీగా అయిపోయింది, నేను ఈజీగా మేనేజర్ అయిపోయాను, లేదంటే సంవత్సరంలో 18 లక్షలు సంపాదించేశాను, ఇవన్నీ నాకు ఈజీగా అయితే వచ్చేసేలేదు సార్. అండ్ నేను అండ్ చాలా బిఫోర్ వరకు కర్ణ స్ట్రగుల్స్ ఒక అనేవి మాట ఫేస్ ఒక మాట చేశాను. ఇప్పటి వరకు టోటల్ ఫరెవర్ లో మీ ఇన్కమ్ ఈ మీ జర్నీలో ఎంత ఉండొచ్చు? అంటే టోటల్ ఓవరాల్ ఇన్కమ్ అది ఫరెవర్ నేను ద్వారా ఎన్నో మీరు ఇల్లు కట్టుకున్నారు, ల్యాక్స్ గోల్డ్, చాలా సేవింగ్స్, మ్యారేజ్ అన్ని కాదు, ఒక సింగిల్ వరల్డ్ లో సుమారుగా ఎంత ఒక 80 lakhs 1 crore ఉండొచ్చా? 1 crore అయితే ఇంకా అవ్వలేదు సార్. 80 to ఓకే. 90 lakhs మధ్యలో ఉంటుంది సార్. 80 నుంచి 90 లక్షల వరకు సంపాదించా. సో ఓన్లీ ఫరెవర్. ఎస్ సార్. ఎందుకంటే నాకు సంపాదన తెలిసినప్పటి నుంచి ఈ రోజు వరకు నేను చేసిన ఫర్ ఎవర్ ఆపర్చునిటీ ఒకటే సార్. నాకు అంటే ఇప్పుడు జాబ్ అంటే చాలా ఏంటో మంది నాకు తెలియదు. చాలా మంది ఏమంటారంటే, సార్ అది యాడ్ ఇవ్వడానికి డబ్బులు లేక ఇంకో చిన్న పని చేశాను సార్, లేకపోతే పలానా పర్సనల్ 1cc ఇంకో పని చేస్తున్నాను సార్, లేకపోతే ఇంకోటి ఏదో వర్క్ నేను ఇంకోటి చేస్తున్నాను సార్ అట్లా. అలా నువ్వేమైనా డిఫరెంట్ గా ఏం చేయలేదా? ఓన్లీ ఫర్ ఎవరైనా? సో చెప్పండి, కొంచెం క్లుప్తంగా చెప్పండి దాని గురించి, అసలు ఎట్లా మీ జర్నీ స్టార్ట్ అయింది ఇక్కడ నేనైతే దాకా ఫర్ ఎవర్ అనేది. ఒక్కటే చేశాను సార్. ఫర్ ఎవర్ తప్ప ఒక మాటలో చెప్పాలంటే నేను అంత ముందు బిఫోర్ ప్రోగ్రామ్స్ లో కూడా చెప్పాను. నేను ఏ ఉద్యోగానికి వెళ్ళినా గానీ అసలు నాకు జాబ్ ఇస్తారా లేదనేది కూడా క్వశ్చన్ మార్క్ సార్. ఒకవేళ వచ్చినా 5,000 రూపాయలకు కూడా నేను పనికిరాను సార్. ఓపెన్ సీక్రెట్. నాకు అసలు బయట ఉద్యోగం ఎలా ఉంటది ఆ ఎక్స్పీరియన్స్ కూడా నాకు తెలియదు అనమాట. నా లైఫ్ లోకి రావడమే బిజినెస్ వచ్చింది, అది కూడా ఫర్ ఎవర్ అనమాట. నేను యాక్చువల్లీ ఇది బిఫోర్ కోవిడ్ లో స్టార్ట్ చేశాను సార్. లైక్ ఆఫ్లైన్ లో ఉన్నప్పుడే అనమాట. అప్పటికి మనకి జూమ్ ఇలాంటి ఏమీ లేవన్నమాట. సో డైరెక్ట్ గా ఆఫీస్ కి వెళ్ళి వర్క్ చేసేవాళ్ళం. సో నేను ఇది ఈనాడు క్లాస్మేట్స్ చూసి నేను ఈ ఆపర్చునిటీలోకి వచ్చాను సార్. జనరల్ గా స్టూడెంట్ గా ఉన్నప్పుడు నేను ఇది టేకప్ చేశాను. సో ఒక పాకెట్ మనీ వస్తే సరిపోతుంది కదా, పేరెంట్స్ మీద ప్రతి దానికి డిపెండ్ అవ్వడం ఎందుకు అని చెప్పేసి నేను దీన్ని టేకప్ చేయడం జరిగింది. సో నేను ఈ ఆపర్చునిటీ 2 times విన్నాను సార్. ఫస్ట్ టైం విన్నప్పుడు అందరి మైండ్ సెట్ ఎలా ఉండదో నా మైండ్ సెట్ అలానే ఉంది. నాకు అర్థం కాల, కాన్సెప్ట్ అర్థం కాల. అగైన్ మళ్ళీ రెండోసారి తెలియకుండా మళ్ళీ ఇదే ఆపర్చునిటీకి నేను కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఆఫీస్ కి ఇన్వైట్ చేశారు. మనకి ఇక్కడ విజయవాడలో లైక్ పీవీపీ మాల్ అనమాట. సో దాని బ్యాక్ సైడ్ ఆఫీస్ ఉండేది. ఇన్వైట్ చేశారు, వెళ్ళాను, అన్ని ప్రోగ్రామ్స్ కి అటెండ్ అయ్యాను. నేను ఇక్కడ డిసిషన్ ఎలా తీసుకున్నానంటే సార్,
ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక సక్సెస్ డే ఈవెంట్ కి నన్ను ఇన్వైట్ చేశారనమాట. అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నా కళ్ళతో దాదాపు 2 లక్షలు 3 లక్షల చెక్స్ వాళ్ళు స్టేజ్ మీద నుంచి అలా తీసుకొని కిందకి రావటం అవన్నీ నేను దగ్గరుండి చూడటం. నేను 3వ రోలోనే కూర్చున్నాను అనమాట. నేను అక్కడ ఫిక్స్ అయిపోయాను, ఎస్ ఇందులో నాకు కెరీర్ ఉంటది, డెఫినెట్ గా మనం చేసి తీరాల్సిందే అని చెప్పేసి ఇమీడియట్ గా 2CC చేశాను. అసిస్టెంట్ సూపర్వైజర్ పొజిషన్ తీసుకున్నాను. అండ్ ఇంకా నేను రెడీ టు వర్క్ అనమాట. టీమ్ వర్క్ స్టార్ట్ చేయాలి. అది నాకు ఈజీగా అయితే అయిపోలేదు సార్. నాకు ఎన్ని రకాల ఛాలెంజెస్ వచ్చినాయి, నేను వాటిని ఎలా ఓవర్కమ్ చేశానని చూసుకుంటే, నా 2CC టర్న్ ఓవర్ లైక్ నేను చేసిన ఏదైతే ఆర్డర్ ఉందో ఆ ప్రొడక్ట్స్ కూడా నాకు ఇవ్వలేదు సార్. ఒక మాటలో చెప్పాలి అంటే లైక్ అప్పుడు నన్ను ఇంట్రడ్యూస్ చేసిన సీనియర్ వనేష్ గారు, నాకు పేరు కూడా బాగా గుర్తుందనమాట, దుర్గా ప్రసాద్ గారు, వనేష్ గారు. నాకు ఒక 2 పేస్టులు నా చేతిలో పెట్టారు సార్. నేను 2CC టర్న్ ఓవర్ చేసి అసిస్టెంట్ సూపర్వైజర్ అయితే ఒక 2 పేస్టులు నా చేతిలో పెట్టి ఇవేనమ్మా నీ ప్రొడక్ట్స్ అనేసి అన్నారు. నేను ఎవరికి చెప్పాలి, ఏం చెయ్యాలి, కంపెనీకి మెయిల్ ఎట్లా పెట్టాలి అవి కూడా నాకు తెలియదు అనమాట. అప్పుడు జీరో నాలెడ్జ్ ఒక మాటలో చెప్పాలి అంటే. నేను అప్పుడు కూడా ఆలోచించాను, ఎస్ నేను ఫర్ ఎవర్ ఆపర్చునిటీలోకి వచ్చింది సీనియర్ని చూసి కాదు కదా, నాకు ఇక్కడ మెయిన్ లైఫ్ నా కెరీర్ నేను బిల్డ్ చేసుకోవాలి, నా ఫ్యామిలీ పరిస్థితులు ఇలా ఉన్నాయి అని చెప్పేసి నేను దాన్ని ఒక మాటలో చెప్పాలంటే పక్కన పెట్టేశాను సార్. నేను పట్టించుకోలేదు. నా ప్రొడక్ట్స్ ఇవ్వకపోయినా కానీ నా కాన్సన్ట్రేషన్ దాని మీదకి నేను వెళ్ళా. ఎందుకంటే ఫ్యూచర్లో కావాలి అనుకుంటే నేను ఆర్డర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ 2 పేస్టులు తీసుకొని ఇమీడియట్ గా టీమ్ వర్క్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత ఛాలెంజెస్ అంటే వచ్చినాయి. నాకు వాటన్నిటిని ఒక్క విషయం సార్ నాకు అర్థం కాలేదు. ఇప్పుడు 2 పేస్టులు ఇచ్చారంటే మరి మిగతా ప్రొడక్ట్స్ ఏమైంది? మిగతా ప్రొడక్ట్స్ ఏమైనాయి అంటే ఇప్పటికి అంటే అర్థం కంపెనీ ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏమనుకుంటారంటే 2 పేస్టులు వచ్చినాయి అంటే కంపెనీ ఇవ్వలేదేమో మేడం లేదు కి లేదు అని అనుకుంటారు కదా. లేదు మరి లేదు ఏం లేదు జరిగింది? సార్. లేదు సార్, ఫర్ ఎవర్ ఇస్ ఇట్ గోల్డ్. అసలు దాని గురించి కాదు సార్. ఈ ఫర్ ఎవర్ లో వర్క్ చేస్తున్న కొంతమంది ఒక మైండ్ సెట్స్ ఉంటది కదా. సో మనం ఎలాంటి సీనియర్ ఎంచుకున్నాం ఏంటనేది, ఫర్ ఎవర్ లోకి అందరూ వస్తారు. 18 years కంప్లీట్ అయితే ఓకే చేయొచ్చు, బట్ కానీ అందులో ఎలాంటి సీనియర్ ఎంచుకున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. నాకు ఈ ఆర్డర్ పెట్టిన సీనియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రొడక్ట్స్ మధ్యలో ఏం జరిగింది, ఎవరు తీసేసుకున్నారు, ఎవరు వాడుకున్నారు అవన్నీ నాకైతే తెలియదు. నేను అసలు ఆ డెప్త్ కూడా నేను అడగలేదు, ఆలోచించలేదు. నేను మరి ఎందుకు అప్పుడు మీరు ఎందుకు గివ్ క్షమించి అప్ పక్కన ఇవ్వలేదు? అంటే పెట్టేశానంటే సార్, 2CC 30,000 రూపాయలు బిజినెస్ చేశారు, మీకు ప్రొడక్ట్స్ కూడా రాలేదు. మరి ఎందుకు అంటే చీటింగ్ అని అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, ఎందుకు గివ్ అప్ ఇవ్వచ్చు కదా? లేదు సార్, నాకు వాళ్ళు చాలా హెల్ప్ చేశారు సార్. ప్రొడక్ట్స్ తీసేసుకున్నా కానీ నాకు వాళ్ళు చేసిన హెల్ప్ ఏంటంటే ఆర్డర్ నా ఐడి మీద పెట్టారు సార్. వాళ్ళు నాకు చేసిన బెస్ట్ బెస్ట్ బెస్ట్, నేను జీవితాంతం వాళ్ళకి రుణపడేది ఉండేది ఏదైనా ఉంది అంటే కనుక నా ఐడిలో వాళ్ళు ఆర్డర్ చేసి ప్రొడక్ట్స్ తీసేసుకున్నారు. ఇఫ్ ఇన్ కేస్ అది నా ఐడిలో బిల్లింగ్ అవ్వలేదు అనుకోండి సార్, చచ్చినట్టు మళ్ళీ 2CC చేసుకోవాలి. నాకు అది మెయిన్ ప్లస్ పాయింట్ అయింది. నేను దాని గురించి ఎక్కువగా ఆలోచించారు. అరే ప్రొడక్ట్స్ తీసుకుంటే తీసుకున్నారు, నాకు ఇవ్వకపోయినా పర్వాలా, కానీ వాళ్ళు నాకు చేసిన ఒక గొప్ప పుణ్యం ఏంటంటే నా ఐడి మీద వాళ్ళు బిల్లింగ్ చేశారు. నాకు ముందు పొజిషన్ ఇచ్చారు చాలు. అది నేను అదే మెయిన్ చూశాను సార్. సో పాజిటివ్ వేలో ఇంకా నేను ముందుకు వెళ్ళిపోయాను అనమాట. సో ఇమీడియట్ గా టీమ్ వర్క్ స్టార్ట్ చేయాలని చెప్పి చేశాను. నాలెడ్జ్ లేదు, నేర్చుకునేదాన్ని కాదనమాట. డైరెక్ట్ గా ఆఫీస్కి వెళ్ళేదాన్ని. ఇప్పుడు బయట ఒక ఉద్యోగం చేస్తే ఎలా ఉంటది అట్లానే బాక్స్ తీసుకొని వెళ్ళేదాన్ని. పొద్దున్ననగా కూర్చునేదాన్ని అనమాట. వచ్చే వాళ్ళతో మాట్లాడుతూ ఉండేదాన్ని. 7 అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళేవాళ్ళం. మా బ్యాచ్ ఉంటారనమాట, అసిస్టెంట్ సూపర్వైజర్ అందరం పోటీగా వచ్చేసి ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేసేవాళ్ళు అనమాట. సో నాకు ఫస్ట్ 1 month రిజల్ట్ రాలేదు సార్. అది నా మిస్టేక్, బట్ నేను దాన్ని గ్రహించుకోలేకపోయాను. అండ్ నా సీనియర్ తర్వాత నాకు సెకండ్ సీనియర్ ఇంకొక పర్సన్ నాకు సెకండ్ సీనియర్ అయ్యారనమాట. ఫర్ ఎవర్ లో నాకు దాదాపు 3 సీనియర్లు మారారు. సెకండ్ సీనియర్ వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన నాతో ఓపెన్ గా చెప్పారనమాట, చాలా క్లియర్ గా చెప్పారు, నీ దగ్గర నాలెడ్జ్ లేదమ్మా, నీ దగ్గర జీరో నాలెడ్జ్. సో వచ్చిన వాళ్ళతో నువ్వు ఎలా మాట్లాడతావు, సో అది ముందు నువ్వు చేంజ్ చేసుకో అనేసి అన్నారనమాట. ఎందుకు నా వల్ల ఎందుకు కాదు, ఇంత ఫైట్ చేశాను, ప్రొడక్ట్స్ రాకపోయినా కానీ వర్క్ మొదలు పెట్టాలని చెప్పేసి నేను స్టార్ట్ అయ్యాను కదా అని చెప్పేసి ఇమీడియట్ గా సో పిన్ టు పిన్ అక్కడ స్పీకర్స్ చెప్తున్న ప్రతి పాయింట్ నోట్ చేసుకునేదాన్ని. ఎంతలా నేను నేర్చుకున్నానంటే సార్, మీరు కానీ అండ్ మీతో పాటు ఉన్న మేనేజర్స్ కానీ మీరు ఆ ప్రోగ్రామ్స్ చెప్తున్నప్పుడు మీరు ఎలా నడిచేవాళ్ళో అది కూడా నేను ప్రాక్టీస్ చేసేదాన్ని సార్. ఇంట్లో మీ యొక్క హావభావాలు ఎలా ఉండేవి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండేది, అది కూడా నేను ప్రాక్టీస్ చేసేదాన్ని. ఎందుకంటే నాకు అవసరం అది. అలా నేను చేశాను అనమాట. చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక దెబ్బ పడింది సార్ నాకు. ఏంటనంటే ఈ వర్క్ జరుగుతున్న క్రమంలో నేను బిలీవ్ చేసిన సీనియర్ ఎవరైతే ఉన్నారో దాదాపు కొంత అమౌంట్, ఒక 6 to 7 lakhs వరకు
సో అక్కడ తన దగ్గర నుంచి నాకు ప్రాబ్లం వచ్చిందనమాట. సో అమౌంట్ పరంగా తను కొంచెం తీసుకొని యూజ్ చేయటం ఇట్లాంటివి జరిగినాయి అనమాట. దాన్ని కూడా నేను ఓవర్కమ్ చేశాను సార్. నాకు మొదటి నుంచి అవి వస్తూనే ఉన్నాయి, బట్ అయినా కానీ నేను ఓవర్కమ్ చేశాను. ఎందుకంటే నేను చూసింది ఫర్ ఎవర్ లో సీనియర్స్ ని కాదు, ఓపెన్ గా చెప్పండి ప్రొడక్ట్స్ కూడా కాదు సార్. నా ఫైనాన్షియల్ పరిస్థితి నేను మార్చుకోవాలి. నేను ఇక్కడ ఉన్న 11 రకాల ఆదాయాలు ఏవైతే ఉన్నాయో వాటినే నేను చూశాను. సొంత ఇల్లు కొనుక్కోవాలి, తర్వాత ఇండిపెండెంట్ అవ్వాలి, నాకు నా బాధ్యత సిస్టర్, తనకి హ్యాపీగా మంచిగా నేను మ్యారేజ్ చేయాలి, ఇవే నా కంటికి కనిపించినాయి అనమాట. ఇమీడియట్ గా దాన్ని నేను ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళాను. ఇవే ఇంకా లేడీస్ అనగానే అందరికీ తెలిసిన విషయం అనమాట. లైక్ మన యాడ్స్ ఇస్తున్నప్పుడు ఎన్నో రకాల లైక్ మెసేజెస్ రావచ్చు, ఇలాంటివి వస్తూ ఉంటాయి అనమాట. వాటిని నేను ఓవర్కమ్ చేశాను. ప్రతిదీ కూడా కొంచెం సీనియర్ సపోర్ట్ అనేది తీసుకొని నేను ముందుకు వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత సో నా హార్డ్ వర్క్ గాడ్ కూడా చూశారు. ఇమీడియట్ గా నాకు పొజిషన్స్ మీద పొజిషన్స్ లైక్ 2 months లో నేను సూపర్వైజర్ ఫినిష్ చేసేసుకున్నాను. అండ్ తర్వాత అసిస్టెంట్ మేనేజర్ కంప్లీట్ అయిపోయింది, మేనేజర్ ఫినిష్ అయిపోయింది. సో దీన్ని నేను ఎంత హార్డ్ వర్క్ చేశానంటే గనక సో నా టీమ్ కి పొజిషన్స్ కానీ నాకు పొజిషన్స్ కానీ సో మంచి వర్క్ అనేది చేశాను సార్. దానికి ప్రతిఫలంగా నాకు పొజిషన్ అనేది కూడా వచ్చింది. దాంతోపాటు నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకున్నాను. ఓన్ గా ఆర్డర్స్ ఎలా పెట్టుకోవాలి ఎవరి మీద ఆధారపడకుండా అవి నేర్చుకున్నాను. ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టిన తర్వాత ఎలా తెచ్చుకోవాలి ఆర్డీఓ నుంచి. సో ఇప్పుడంటే మొత్తం ఆన్లైన్ డిజిటల్ అయిపోయింది కాబట్టి మన ఇంటి డోర్ ముందు ప్రొడక్ట్స్ తీసుకొచ్చేస్తున్నారు. బట్ అప్పుడైతే అంటే కనుక ఇప్పుడు బండిలు నాకు ఒక వచ్చేసింది విషయం, అనమాట. అంటే అప్పుడు మీకు ఆఫ్లైన్ బాగా నచ్చిందా, ఇప్పుడు ఆన్లైన్ బాగా నచ్చిందా? ఇప్పుడు ఆన్లైనే నాకు బాగా నచ్చింది సార్. అప్పుడు ఒక మాటలో చెప్పాలంటే గొడ్డి చాకిరీ సార్. చాకిరీ వాళ్ళు లేదు, రోజు తీసుకొచ్చి పొద్దున మొహాన్ని పడేస్తారు. కాదు, పొద్దున్న 9 నుంచి రాత్రి 9 దాకా చాకరీలాగా ఉండేది. నాకు మర్చిపోయి ఏదో 3-4 పని చేసేవాళ్ళు అప్పుడైనా. అప్పుడైతే సార్ పొద్దున్న వెళ్ళిపోయేవాళ్ళం సార్. ఇంటికి వచ్చేసరికి 7:30, 8 ఆ టైం దాటేదనమాట. అప్లికేషన్స్ తీసుకొచ్చి మా టేబుల్స్ మీద పెట్టేసేవాళ్ళు. ఇంత బండిలు అయ్యేదన్నమాట. రాస్తా కూర్చునేవాళ్ళు. మళ్ళీ వాటిని ఫ్యాక్స్ మాన్యువల్ చేయాలి. వర్క్ కాబట్టి, మాన్యువల్ వర్క్ ఫ్యాక్స్ కాబట్టి. చేయాలి. అక్కడికి వెళ్ళే వాళ్ళం, మళ్ళీ అది ఎక్కడుందో వెతుక్కునే వాళ్ళం. ఒకసారి షాప్స్ క్లోజ్ అయిపోతా ఉంటాయి. సీనియర్స్ ని సపోర్ట్ తీసుకునే వాళ్ళం. కొన్నిసార్లు అయితే కనుక హైదరాబాద్ వెళ్ళి ప్రొడక్ట్స్ తీసుకొని రావాల్సిన సిచ్యువేషన్ వచ్చేది. ఓకే. సో చాలా సో హెవీ వర్క్ అన్నమాట ఆఫ్లైన్ లో. సో ఓన్లీ ప్రాబ్లమ్స్ గురించి చెప్పారు, సో బాగుంది. అండ్ ఇవన్నీ దాటుకొని వచ్చిన తర్వాత సో సక్సెస్ ఏమన్నా అది కూడా షేర్ చేస్తే ఇంకా బాగుంటది. ఎస్ సార్. నేను మేనేజర్ అయిన తర్వాత నాకు అప్పటి వరకు ఏంటంటే ఒక 30,000, 40,000, 50, 60 అట్లా వచ్చేది సార్ ఇన్కమ్ అనేది. సూపర్వైజర్ ఉన్నప్పుడు, అసిస్టెంట్ మేనేజర్ ఉన్నప్పుడు. బట్ ఒక్కసారి మేనేజర్ అయిన తర్వాత 1 lakh చెక్ పడింది సార్ సో నాకు. 1 lakh చెక్, ఇందాక నేను దేవిక గారిని అడిగినట్టే, ఇప్పుడు ₹1,00,000 చెక్ అనేది ఇప్పుడు నాకు తెలిసి మనకు తెలిసిపోద్ది 7 తారీఖుల్లోనే, ఈ నెల నీకు ఇంత చెక్ వస్తుంది అబ్బాయి, నీ అకౌంట్ లో ఇట్లా పడుతుంది కదా, నువ్వు ఇట్లా అని ఒక మెయిల్ వస్తుంది. సో అది వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే చాలా మందికి ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో ఆ ఫస్ట్ డే ఎక్సైట్మెంట్ ఎలా ఉంది మీకు? నాకైతే మాటలు లేవు సార్. ఫస్ట్ అసలు నాకు ₹1,00,000 ఏంటి, నేను ఫస్ట్ సక్సెస్ డే ఈవెంట్ లో అందరూ ₹1,00,000 తీసుకొని వస్తున్నారు అనేసి చెప్పాను కదా, అది నా లైఫ్ లో వచ్చేసరికి నాకు అర్థం కాల. దీనికోసం కదా నేను కష్టపడింది అని చెప్పేసి హార్డ్ వర్క్ చేశాను సార్. అలాంటి చెక్స్ నేను ఎన్ని తీసుకున్నానో లెక్కే లేదనమాట. తర్వాత మెల్లమెల్లగా నేను ఏం చేసేదాన్ని అంటే, అప్పుడు స్టార్టింగ్ నాకు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలియక సూపర్వైజర్ అసిస్టెంట్ మేనేజర్ ఉన్నప్పుడు చాలా వరకు అమౌంట్ అనేది నేను ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేసేయటం. సో అప్పుడంటే ఇంట్లో అప్పుడంటే మెయింటెనెన్స్ చాలా తక్కువ అనమాట, ఓ మాటలో చెప్పాలంటే. అలాంటివి చేసి చాలా వరకు నేను సేవ్ చేసుకోలేకపోయాను. బట్ ఆ తర్వాత నుంచి ఆఫ్టర్ మేనేజర్ అయిన తర్వాత ప్రతిదీ పిన్ టు పిన్ చాలా వరకు సేవ్ చేసి గోల్డ్ కొనేసేయటం. నిజంగా నేను 4 పాయింట్లు చెప్తాను సార్. నేను ఫర్ ఎవర్ టేకప్ చేసిన తర్వాత నా లైఫ్ ఎలా మారింది మేనేజర్ అయిన తర్వాత అంటే, ఓన్ హౌస్ నేను తీసుకున్నాను సార్. సొంత హౌస్. మీ అందరికీ చెప్తున్నాను, ఎవ్వరి మీద ఆధారపడకుండా కేవలం నేను ఫర్ ఎవర్ ద్వారా సంపాదించిన సంపాదనతో మా మదర్ కి నేను ఒక హౌస్ కట్టించానండి. అది ఫస్ట్. చాలా మందికి సొంత ఇల్లు అనేది ఒక కళ అనమాట. అది నేను నెరవేర్చుకున్నాను సార్. దాంతో పాటు నాకు దేని మీద ఇన్వెస్ట్ చేయాలంటే ఒక రకమైన భయం. నేను ఎక్కువ గోల్డ్ ని నమ్ముతా ఉంటాను అనమాట. ఎక్కడ ఏం అమౌంట్ సేవ్ అయినా కానీ దాని మీద పెట్టేస్తా ఉంటాను. అలా నేను మొన్న రీసెంట్ గా మీతో కూడా షేర్ చేసుకున్నాను. 250 grams ఫర్ ఎవర్ ద్వారానే ఒక 1/2 kg బంగారం వరకు నేను కొనుక్కున్నాను సార్. వావ్. మొన్న రీసెంట్ గా జనవరిలో కూడా నేను ఒక చైన్ పర్చేస్ చేయడం జరిగింది అనమాట. ఇదంతా ఇదొకటి. అండ్ దాంతో పాటు సిస్టర్ మ్యారేజ్. నేను టీమ్ లో కూడా చాలా మందిని ఇన్వైట్ చేశాను. 4 months అయింది అనమాట తన మ్యారేజ్ కూడా కంప్లీట్ అయ్యి.
ఒక్క చూసాను, నేను వ్యక్తి వచ్చాను దగ్గర కదా. నుంచి కూడా నేను సపోర్ట్ తీసుకోలేదు సార్. ఒక మాట అవును. అంటారు, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనేసి. ఈ రెండిట్లోని ఏ ఒక్క జెంట్ సపోర్ట్ లేకుండా, ఏ ఒక్క వ్యక్తి చేయి లేకుండా, ఒక్క సింగిల్ హ్యాండ్ తో ఫరెవర్ ని పట్టుకొని రెండు పూర్తి చేశాను సార్. నిజంగా రియల్లీ ఇది గ్రేట్. నాకు దేవుడిచ్చిన ఆపర్చునిటీ అనేసి నేను ఎందుకు అంత ప్రౌడ్ గా ఫీల్ అవుతా అంటే, నేను దీన్ని లవ్ చేశాను ముఖ్యంగా. మనం దీన్ని గనక ఎంత లవ్ చేస్తే తిరిగి ఫరెవర్ గనక మనల్ని లవ్ చేయడం మొదలు పెట్టింది అనుకోండి, మన స్థితిగతులన్నీ మారిపోతాయి అన్నమాట. మన తలరాతల్ని మార్చుకోవచ్చు. అదే నా లైఫ్ లో కూడా జరిగింది సార్. బట్ ఇది నేను భయంకరమైన సక్సెస్ అని అయితే నేను అనుకోను. ఇంకా నాకు చాలా పెద్ద పెద్ద గోల్స్ డ్రీమ్స్ అన్ని ఉన్నాయన్నమాట. అవి కూడా ఫరెవర్ ద్వారానే నేను తీసుకుంటాను సార్. సో దట్స్ గ్రేట్. సో చాలా బాగుంది జర్నీ ఇదంతా కూడా. అండ్ కమింగ్ టు ది పాయింట్ ఆఫ్ దేవిక గారు, మీరు చెప్పండి. యాక్చువల్లీ నాకు, నేను విన్నాను, నేను వినడమే కాదు, నేను దగ్గర ఉండి చూశాను, దాంట్లో అనుభవించాను కూడా. ఎవరైనా ఒక్కసారి మేనేజర్ అవ్వడానికి చాలా కష్టపడతారు కదా. మీరు 1, 2, 3, 4 సార్లు మేనేజర్ అయ్యారు. ఏంటి ఆ సీక్రెట్? అసలు ఎలా జరిగింది? ఏంటి అసలు అది? అసలు ఏంటి సార్ అది? చాలా మందికి అది ఒక సస్పెన్స్ కదా. ఏంటి 4 సార్లు మేనేజర్ ఏంటి? సార్ యాక్చువల్గా చెప్పాలంటే సార్, నాకు ఫస్ట్ ఆన్లైన్ ద్వారా స్టార్ట్అప్ అయినప్పుడు ఏంటంటే ఫస్ట్ నేను నా ఐడితో లాగిన్ అయ్యాను సార్. లాగిన్ అయిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ అంటే కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటారు కదా సార్, చాలా మంది ఈ ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. నువ్వు అక్కడ స్టార్ట్ అయ్యావు చెప్పాలి కదా. చెప్పాలి. యాక్చువల్ గా మీ మీ అనుభవం ఇక్కడ ఉన్న మన టీమ్ లో ఆల్మోస్ట్ 100 మెంబర్స్ ఉన్నారు, 108. వీళ్ళందరికీ చాలా అవసరం మీ అనుభవం. కొంచెం క్లియర్ గా చెప్పండి. చెప్తాను సార్. ఇలా ఏంటంటే మనకి కనుక ఏదైనా మనం ఆన్లైన్లో వర్క్ చేసేటప్పుడు సార్, లేదంటే ఫర్ ఎవర్లో మనం ఆల్రెడీ స్టార్ట్అప్ అయ్యి కొంత బిజినెస్ చేసినా లేదా 2cc టర్న్ ఓవర్ కంప్లీట్ చేసుకున్నా, ప్రతి ఒక్కరికి క్లియర్గా చెప్తున్నానండి, నేను చేసిన మిస్టేక్ ఎవరూ చేయకండి. ఎందుకంటే మనకి ప్రజెంట్ అప్పుడు నేనున్న సిచ్యువేషన్లో నాకు జీరో నాలెడ్జ్ సార్, తెలీదు ఈ అప్లికేషన్ మనకి ఏంటంటే మనం డ్యూయల్ అప్లికేషన్స్ అంటే 2 చోట్ల ఐడీస్ చేయడం కానీ, లేదా హస్బెండ్ ఒక చోట వైఫ్ ఒక చోట, ఇలా అప్లికేషన్స్ అనేవి మనం చేసుకోవడం అనేది కంపెనీ పాలసీ వైజ్గా రాంగ్ సార్. ఈ నాలెడ్జ్ అయితే నాకైతే లేదు, నాకు అసలు తెలియదు సార్. నేను తెలియక ఏం చేశానంటే ఫస్ట్ సార్ మన సుధాకర్ సార్ డౌన్లైన్లో అప్లికేషన్ కంప్లీట్ చేసుకున్నాను, 2cc టర్న్ ఓవర్ కూడా చేశాను సార్. చేసిన తర్వాత నాకు టీం కూడా వచ్చారు సార్. మినిమం 2 మంత్స్లో 4 or 5 మెంబర్స్ ఏఎస్లు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత తెలియకుండా అంటే కొంచెం మాకు తెలిసిన దూరం రిలేటివ్స్ ద్వారా మళ్ళీ తను ఏం చెప్పారంటే, ఇలా బాగుంటుంది నేను చెప్తాను కదరా ఇక్కడ చేసుకోమని చెప్పేసి కొంచెం గైడ్ చేశారు. అయితే నాకు అప్పుడు సార్కి అయితే కాంటాక్ట్ అవ్వలేదు సార్, సార్తో డిస్కస్ అంటే చేయలేదు ఆయన సార్. వేరే టీమ్ లో ఉన్నారా? ఎస్ సార్, ఆయన ఆల్టర్నేటివ్ మన ఫర్ ఎవర్కి సంబంధించి ఒక టీంలో అప్పుడు తను కూడా ఒక ఏస్గానే ఉన్నారు సార్. అంటే మీరు ఇక్కడ మన టీమ్ లో వర్క్ చేస్తున్నారు, మీ రిలేటివ్ వేరే ఆయన వేరే టీమ్ లో వర్క్ ఎస్ చేస్తున్నారు. సార్, అవును అంటే సార్. ఆయన వచ్చి మీ దగ్గరికి వచ్చి, నాన్న మన ఇద్దరు కలిసి చేస్తున్నారా అన్నాడు. ఓకే, ఎస్ సార్, చెప్పండి ఇది చెప్పండి. ఇది స్టోరీ కూడా మనకి బాగుంది. ఇలాగే జరిగింది సార్. ఇలాగే జరిగింది సార్. ఇలా జరిగినప్పుడు నేనేం చేశానంటే, వాళ్ళు చెప్పిన గైడెన్స్ ప్రకారం అంటే సార్, మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి సార్. ఈ పాయింట్ ఏంటంటే మనం ఇప్పుడు ఉమ్, ఆ, ఎవరో తెలియని వాళ్ళకన్నా తెలిసిన వాళ్ళు ఏదైనా చెప్తే త్వరగా ఇంటరాక్ట్ అవుతాం సార్. నేను ఏ సపోర్ట్ చేస్తాను, ఇక్కడ బాగుంటుంది కంపెనీ అంతా, కంపెనీ వైజ్గా నాకు ఎక్కడ డౌట్ లేదు సార్. ఇన్కమ్ వైజ్గా కూడా నాకు డౌట్ లేదు సార్. ఎందుకంటే నేను వచ్చిన 2 మంత్స్లోనే మినిమం 40K వరకు తీసుకున్నాను సార్. నేను నా ఐడి మీద, నా ఓన్ ఐడి మీద 40K వరకు తీసుకున్నాను. నాకు మంచి కాన్ఫిడెంట్ కూడా ఉంది, ఎలా అయినా ఇందులో మనం చేయొచ్చు, మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. బట్ కాకపోతే ఈ పొజిషన్స్ కానివ్వండి, దీనికి సంబంధించి నాకు జీరో నాలెడ్జ్ సార్, నాకేం తెలియదు అనమాట. ఆ టైంలోనే మా హస్బెండ్ ఐడి ఓపెన్ చేశాను సార్. తన ఐడిలో కూడా మళ్ళీ నేను కొత్తగా ఏఎస్ అయ్యాను, అక్కడ కూడా 2cc టర్న్ ఓవర్ చేసుకున్నాను. మళ్ళీ అందులో అయితే సార్ చెప్తున్నాను కదా సార్, మినిమం 60 to 70 డేస్లో నేను 25cc కంప్లీట్ చేసి సూపర్వైజర్ అయ్యాను సార్. ఓకే, 2 మా months లో. హస్బెండ్ ఐడి. ఎస్ సార్, 25cc 2 మంత్స్ కూడా అవ్వలేదు సార్. ఓన్లీ నాకు తెలిసి అయితే సార్ 40 to 40 డేసే సార్, 40 డేస్లో. ఎందుకంటే సార్ ఇప్పుడు నేను మీ అందరికీ ఒక చిన్న మాట షేర్ చేసుకుంటానండి. యాక్చువల్గా నేను ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు నా నెంబరింగ్ ఎంత ఉండేదంటే మినిమం ప్రతి సెక్షన్కి కూడా 50 to 100 సార్. ఎందుకంటే అప్పుడు మనకి వీక్లీ వన్స్ BOM ఉండేది, వీక్లీ వన్స్ BOM ఉండేది సార్. నిజంగా చెప్తున్నా సార్, స్మార్ట్ వర్క్ అని చెప్పి అందరికీ కూడా మనం ఈ ఏదైతే లేజినెస్ ఉందో దాన్ని పరిచయం చేస్తున్నాను సార్. ప్రజెంట్ అయితే 100% చెప్తున్నాను సార్. ఒక్క BOM ఉందంటే సోషల్ మీడియాలో ఫేస్బుక్, ఇన్స్టా, అంటే ఇప్పుడు రీసెంట్గా నేను ఇన్స్టా వాడుతున్నాను సార్. అంతకు ముందు పెయిడ్ వర్షన్లో కూడా లోకల్ యాప్ ఇవన్నీ యూజ్ చేసుకుంటూ ప్రతి సెక్షన్కి నా టార్గెట్ ఏంటంటే 100 మందికి ఇన్విటేషన్ ఇవ్వాలి. సో ఇప్పుడు నాకు చెప్పలేదు, 4 సార్లు మేనేజర్, అది ఎక్కడికి వెళ్ళిపోయింది. అది అది చెప్పండి, నా స్టోరీ చెప్పండి.
ఓకే సార్. అలా నేను ఏంటంటే 2 months లో నేను సూపర్వైజర్ కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడ నాకు ప్రాబ్లం వచ్చింది సార్. ఏంటంటే కంపెనీకి నేను చేస్తున్న వర్క్ అనేది తెలిసింది. అంటే 2 ఐడీస్‌లో ఈ అమ్మాయి వర్క్ చేస్తున్నారని చెప్పేసి అక్కడ మా హస్బెండ్ ఐడీ ఆపేశారు సార్. ఆపేసినప్పుడు మళ్ళీ సేమ్ రాంగ్ గైడెన్స్. ఇలాగే మళ్ళీ మా బ్రదర్ ఆయన ఏమన్నారంటే, "సరే అమ్మా ఇలా చేస్తే నీకు ప్రాబ్లమ్ అవుతుంది. మనం ఒక పని చేద్దాము. అసలు నువ్వు వర్క్ చేస్తున్నట్టు కూడా తెలియకుండా మీ బ్రదర్ ఐడీలో చేద్దామని" చెప్పారు సార్. సో మూడో ఐడి. యెస్ సార్. థర్డ్ ఐడీలో కూడా మళ్ళీ సేమ్ అలాగే అసిస్టెంట్ సూపర్వైజర్ పొజిషన్ అంటే ఏదైతే 2CC ఉందో ఆ మళ్ళీ 2CC 2CC చేశాను. చేశారు. యెస్ సార్. ఉమ్. 2CC చేశాను. అక్కడ కూడా మినిమం 6 to 8 months మేనేజర్ కంప్లీట్ చేసుకున్నాను సార్. అప్పుడైతే కంప్లీట్‌గా నేనెవరన్నది ఎవరికీ తెలీదు సార్. వినయ్ కుమార్ ఉమ్మడి శెట్టి అని చెప్పేసి ఐడీ మీద మేనేజర్ కంప్లీట్ అయిపోయింది సార్. మరి మీరు మేనేజర్స్ రిట్రీట్ కూడా క్వాలిఫై అయ్యారు కదా, మరి వెళ్ళారా వినయ్ కుమార్ ఇమ్మీడియట్ మీద? ఆ పాసిబిలిటీ లేదు సార్. ఎందుకంటే అక్కడ వర్క్ చేసింది వినయ్ కుమార్, నేను కాదు కదా సార్. పేరు ఓకే. తందుంది. క్వాలిఫికేషన్ కానీ మొత్తం ఏదైనా మొత్తం క్వాలిఫై అయింది తను కాబట్టి నేను వెళ్ళలేకపోయాను. అలాగే నా బ్యాడ్ లక్ ఏంటంటే మేనేజర్ రిట్రీట్ కూడా తను క్వాలిఫై అయ్యాడు కానీ నేనైతే వెళ్ళే అవకాశం లేదు సార్. సో అయితే ఇప్పుడు ఈ విషయం మీద నేను ఒక క్లారిటీ ఇస్తాను మనందరికి, మన టీం మెంబర్స్. యాక్చువల్గా ఏంటంటే మన టీంలో ఒకసారి మనం కనుక ఐడి నెంబర్ తీసుకున్నామంటే అది లైఫ్ లాంగ్ ఒకటే ఐడి ఉంటుందండి. ఇన్ కేస్ ఎవరన్నా వచ్చి మనల్ని ప్రోబక్ చేసి మా దగ్గర చేద్దరు కానీ రండి అని వాళ్ళకి తెలిసి తెలియక మితిమీరిన ఆవేశంతోనో లేకపోతే తెలియని ఒక దీంతోనో వాళ్ళు గనక మిమ్మల్ని రాంగ్ గైడ్ చేశారనుకోండి, మీరు వచ్చేసి మన దగ్గర ఇంకొక ఐడి చేద్దాం అని చేసి, అందుకే మన కేవైసీ ఉంటుంది ఇక్కడ. once ఒకసారి కేవైసీ అయిపోయిందంటే నువ్వు ప్రపంచంలో ఏ మూలకెళ్ళా దొరికిపోతావు. సో ఈ మేడం కూడా ఆ టైంలో చేసి వేరే వాళ్ళ కింద వెళ్ళినప్పుడు ఫస్ట్ మేడం ఐడిలో సూపర్వైజర్ అయ్యారు. ఆ సూపర్వైజర్ అయిన తర్వాత కంపెనీ చూసి ఇది నీ ఇక్కడ కాదు కదమ్మా అని ఒరిజినల్ ఐడి ఇటు పంపించేసింది. మేడం ఏం చేశారంటే మళ్ళీ రాంగ్ గైడెన్స్, కంప్లీట్ రాంగ్ గైడెన్స్. తనకేమీ అంత నాలెడ్జ్ లేదు, తనకి వర్క్ చేయడం చేత అయింది అంతే. మిగతా అక్కడ ఉన్న కొంతమంది వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు తనని ఒక టాయ్ లాగా వాడుకున్నారు అనుకోవచ్చు, ఒక బొమ్మలాగా. అమ్మ మీ హస్బెండ్ పేరు మీద చేయండి అన్నారు. హస్బెండ్ పేరు మీద చేసింది, చక్కగా వర్క్ టీం పెరిగింది, మంచి ఇన్కమ్స్ వచ్చినాయి. తీరా చూస్తే అది కూడా కంపెనీ తెలిసింది. అమ్మ మీరు మీ హస్బెండ్ వైఫ్ ఒకరి కింద ఒకరు మాత్రమే ఉండాలి, వేరే వాళ్ళ కింద వెళ్ళకూడదని హస్బెండ్ ఐడి ఇక్కడికి వచ్చేసింది. అక్కడ ఉన్న వాళ్ళు అక్కడైనా మార్చుకోవాలి కదా వాళ్ళ బుద్ధి, వాళ్ళు అక్కడ కూడా మార్చుకోకుండా వాళ్ళు ఏం చేస్తారంటే, మేడం నువ్వు పని చేయండి, మీ పేరు మీద కాదు ఎవరు కాదు మీ ఎవరికి తెలియకుండా మీ తమ్ముడి పేరు మీద వేయండి అన్నారు. సో తమ్ముడి పేరు మీద వేశారు. సో తమ్ముడి పేరు మీద వేస్తే ఏమైంది, మిలియనర్ అయినా తమ్ముడు వెళ్ళాలి. మేనేజర్స్ రిట్రీట్ ఏదైనా ఇంటర్నేషనల్ డొమెస్టిక్ ట్రిప్స్ అయినా తమ్ముడు వెళ్ళాలి. ఆ తమ్ముడు అకౌంట్ లో డబ్బులు పడుతుంది, తమ్ముడిని అడిగి డబ్బులు తీసుకోవాలి. అంటే ఈవిడ చాకరీ చేసి ఎవరినో ఆ, బహుశా తమ్ముడిని గెలిపించడానికి అనే ఒక అక్క సాహసం అయింది అనుకోవచ్చు. సో అలా జరిగింది. సో కొన్నాళ్ళ తర్వాత కంపెనీ ఇదంతా కూడా ఫైండ్ అవుట్ చేసి మీరు దీని మీద కరెక్ట్ క్లారిటీ ఇవ్వండి, మీరే మోసపోతున్నారు, అసలు ఎందుకు ఇన్ని ఐడియాల మీద మీరు బిజినెస్ చేస్తున్నారు కంపెనీ ఇచ్చిన తర్వాత మేడం అప్పుడు ఫైనల్ గా అసలు అసలు బూటికి చేరి అసలు తల్లిదండ్రులు ఎవరు అని తప్పిపోయిన పిల్లోడు కనుక ఎత్తుక్కుంటూ వచ్చినట్టు సుధాకర్ గారి దగ్గరికి నా దగ్గరికి వచ్చి, సార్ ఇలా జరిగిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళు ఏంటి, ఆ వినయ్ కుమార్ ఐడి కూడా ఇటు పక్కకు వచ్చేస్తే వాళ్ళ టీమ్స్ అన్ని పోతాయి అనే భయంతో అక్కడ ఆవిడ్ని ఇంకా తెగిచ్చేసారు. ఇక వాళ్ళని సెల్ఫ్ టర్మినేట్ చేసేసేయాలి బిజినెస్ లో నుంచి. అంటే ఒక మాటలు మన వాళ్ళు చెప్పాలి, చంపేయటం. ఆ మనిషి మీద లేకుండా చేయాలి, ఆ ఐడి లేకుండా చేయాలని చెప్పేసి ఈవిడ మీద ప్రెజర్ తీసుకొచ్చారు. మీరు టర్మినేట్ చేసుకుని వెళ్ళిపోండి, మీకు ఇప్పిస్తాం డబ్బులు అనిపిస్తాం అని చెప్పేసి. అప్పుడు తను మన దగ్గరికి వచ్చినప్పుడు మనం మాట్లాడి కంపెనీకి జరిగిందంత వివరించి చెబితే, కంపెనీ యాక్చువల్గా అయితే అందరినీ టర్మినేట్ చేయాలి వాస్తవానికి, ఆవిడ్ని వాళ్ళ సీనియర్లు అందరినీ. కానీ అసలు పాలసీ బుక్ లో కూడా లేనటువంటి హ్యుమానిటేరియన్స్ గ్రౌండ్స్ అంటారు, ఇక్కడ మానవతా దృక్పథంతో మేడంని అర్థం చేసుకొని, ఎందుకంటే ఒక్క ఐడిలో వర్క్ చేయడమే చాలా మంది ఇబ్బందిగా ఫీల్ అవుతారు, అలాంటిది 3 చోట్ల 3 మేనేజర్లు అయ్యి ఎలా అని ఆలోచించి, సరే తనకు ఒక ఛాన్స్ ఇచ్చారు. అమ్మా నువ్వు 4 నెలలు టైం ఇస్తావు, నువ్వు 4 నెలలు మేనేజర్ అయ్యావా నేను ఉంచుతాను, లేదా ఇక నువ్వు దుకాణం సర్దుకొని వెళ్ళిపోవాలని. దానికి తగ్గట్టుగానే తను వర్క్ చేశారు, మేనేజర్ అయ్యారు. తర్వాత కూడా చాలా మంచి అచీవ్మెంట్స్ తీసుకున్నారు. అండ్ ఈ రోజు తన ఐడి మీద దేవిక క్వాలిటీ మేనేజర్ అని తన పేరు పెట్టుకొని సగర్వంగా కెమెరా ముందు కూర్చొని చక్కగా, ఒకప్పుడు ఏంటంటే నువ్వు కెమెరా ఆన్ చేయకూడదు, అసలు మీటింగ్లకు రాకూడదు, నువ్వు వచ్చావంటే ఊరుకోను అనే పరిస్థితుల్లో నుంచి మీరు వచ్చారు. అవే రైట్? అవునా దేవిక ఎస్ గారు? సార్. ఎస్ సార్. సో ఇప్పుడు ఇలాంటి విషయాల పట్ల అసలు మీకు ఏమనిపిస్తుంది అంతా జరిగిన తర్వాత, కొన్నాళ్ళ తర్వాత? సార్ నేను ఫస్ట్ నమ్మింది ఏంటంటే సార్ మీరు అన్నట్టు 100% కంపెనీని సార్. నాకు నేను అంటే ఇక్కడ చిన్న చిన్న స్ట్రగుల్స్ వచ్చినప్పుడు ఈ ఐడీస్ చేంజ్ చేయడం కానివ్వండి, ఈ విషయాలు నేను మాట్లాడినప్పుడు ఎక్కడైనా సరే చాలా జెన్యున్ గా సార్ వాళ్ళకి నా లాంగ్వేజ్ అర్థం కాకపోయినా కాన్ఫరెన్స్ లోకి తీసుకుని ఒక పర్సన్ కాన్ఫరెన్స్ లోకి అక్కడ మనకు ఉంటారు కదా సార్, హెల్పర్స్ ఉంటారు కదా, వాళ్ళని తీసుకుని ప్రతి పాయింట్ సార్ మీకు మేము ఉన్నామమ్మా మీరు వర్క్
చేసుకోండి. కాకపోతే జెన్యూన్‌గా మీ ఐడీలో మీరు మళ్ళీ మేనేజర్ కంప్లీట్ చేసుకోవాలి 4 మంత్స్‌లో అని చెప్పేసి కంప్లీట్‌గా నాకు 100% సపోర్ట్ చేసింది సార్ కంపెనీ. ప్రతి విషయంలో కూడా. మనం తెలిసి చేసినా, తెలియక చేసిన మిస్టేకే సార్. ఆ మిస్టేక్‌ని కూడా నాకు ఒక కరెక్షన్ లాగా కరెక్ట్ చేసి, ఈ రోజు నాకు ఈ పొజిషన్ అనేది వచ్చేలా చేసింది సార్. నేను అందరికీ ఆ చెప్తున్నాను టైంలో సార్. కూడా చాలా సార్లు మనం కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడాము. అంతా అసలు అది అప్పటికి నేను చెప్పాను మేడం, మీకు ఫరెవర్ లో రావాలి తినాలి అని రాసి పెట్టుంటే ఇది పాలసీలో ఎక్కడా లేదు ఇంతవరకు. ఇంత చీట్ అంటే దీన్ని కంపెనీ దృష్టిలో చీటింగ్ అంటారు. నువ్వు ఒక్క ఐడిలో కాదు 3 ఐడిలో చేసేదాన్ని చీటింగ్ అనే అంటారు. సో అలాంటిది లేదు. మీ అదృష్టం బాగుంటే మీరు మాతో వర్క్ చేస్తారు, మీ అదృష్టం బాగాలేకపోతే థ్యాంక్ యూ, టాటా, సీ యూ, బై బై అనే ఆ మాటలు కూడా జరిగింది కదా. ఎస్ సార్. అండ్ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, అంటే ఇది నేను మేడం తక్కువ చేద్దామని చెప్పట్లేదు. ఆ టైంలో ఎదుటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మేడం మీద ఎంతలాగా పనిచేసిందంటే, ఒక సందర్భంలో సుధాకర్ గారు మేడం దగ్గరికి వెళ్ళడమో ఎక్కడో కలవడమో, అమ్మా అలా వద్దు మీరు ఇబ్బంది అంటే అప్పటికి వెరీ స్టార్టింగ్ డేస్ ఆ ఐడి మార్చుకున్న ఆ సందర్భంలో సుధాకర్ గారు వెళ్ళి, మేడం మీరు అలా చేయకండి, ఇది మీకు ఇబ్బంది అవుతుంది, ఎప్పటికైనా కానీ మీ కెరియర్ మీరు లాస్ అవుతారు, ఇన్కమ్ పోతుంది, మీకు ఐడెంటిటీ ఉంటుంది అని చెప్తే ఈవెన్ ఆవిడ ఆయన మీద మాట కూడా వినకుండా ఆయన కూడా కొంచెం అక్కర్లేదు మాది మేము చేసుకుంటాము మాకు తెలుసులే అని అలాంటి సందర్భాలు కూడా జరిగినాయి అనమాట. బట్ అల్టిమేట్ గా ఏంటంటే ఆ, చాలా సక్సెస్ చేశారు. అండ్ ఇప్పుడు ఓవరాల్ నాకు ఒకసారి చెప్పండి, ఇప్పుడు మీ టోటల్ ఫర్ ఎవర్ ఇన్కమ్ అంటే మీ అన్ని ఐడీలు కలిపి చెప్పండి ఎంత ఉండొచ్చు? 40 ఎంత సుమారు సార్ మీరు చెప్పండి మీ. ఎస్ సార్. అన్ని ఐడీస్ మీద చూసుకుంటే 40 to 50 lakhs వరకు ఉంది సార్. సో ఎన్నాళ్ళ కెరియర్ లో మీరు స్టార్ట్ చేసిన 22లోనా? సార్ ఎస్ సార్ 22 సార్. 2022 అంటే 2022, 2023, 2024, ఇప్పుడు 25 స్టార్ట్ అంటే 3 సంవత్సరాల్లో 4 మేనేజర్లు, 50 లక్షల సంపాదన, ఒక మేనేజర్స్ రిట్రీట్, ఒక మిలీనియర్, ఇవన్నీ జరిగినాయి అంతేనా? ఎస్ సార్. ఒక ఎస్ సార్. ఇండియాలో టాప్ 1, ఒక్క ఇండియా టాప్ 1 మాత్రం మీ ఐడి మీద జరిగింది కదా. ఎస్ సార్. ఓకే, రైట్. ఎనీవే, సో బట్ వీటన్నిటి గురించి కూడా పక్కన పెడితే ఇప్పుడున్న కరెంట్ సొసైటీలో యునో మన కరెంట్ 1 సెకండ్, ఈ రోజు మనకి ఆల్రెడీ ఢిల్లీలో రేఖా గుప్తా, యా ఢిల్లీ సీఎం మీ అందరికీ తెలుసు కదా, రేఖా గుప్తా, ఉమెన్స్, రేఖా గుప్తా. సో ఢిల్లీ సీఎం గా ఉన్నారు మీకు తెలుసు కదా. ఆల్రెడీ మొన్న 20వ తారీఖు పోయిన నెల ఫిబ్రవరి 20వ తారీఖున ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత మనకి అరవింద్ కేజ్రీవాల్ సార్ వెళ్ళిపోయి రేఖా గుప్తా గారు సీఎం అయ్యారు. మీకు తెలుసు కదా వీటన్నిటి గురించి. రీసెంట్ గా అది షో యూ, నేను ఒక వీడియో చూపిస్తాను. తను డైరెక్ట్ సెల్లింగ్ గురించి సో ఎంత అద్భుతమైన వివరణ ఇచ్చారో తెలుసా, ఎస్పెషల్లీ లేడీస్ గురించి. అసలు ఇది నిజంగా చాలా పెద్ద గొప్ప విషయం అండి. నిజంగా ఈ రోజు మనం ఎంతో గర్వపడాల్సిన విషయం. ఎస్పెషల్లీ ఫరెవర్ లాంటి ఒక ప్లాట్ఫామ్ లో మనం వింటూ మనల్ని ఆ, అలా అలాంటి ఒక కొత్త విషయాల గురించి ఈవెన్ సీఎం స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేయడం అనేది. సో కొంచెం ఇది హిందీలో ఉంటది, నేను మీకు దీని గురించి కావాలంటే వివరణ కూడా నేను మీకు ఇస్తాను. ఒకసారి చూడండి. రేఖా గుప్తా గారు మొన్న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 8వ తారీఖు జరిగినటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, యా 1 సెకండ్, నా వాయిస్ అందరికి వినిపిస్తుందా గైస్? ఇస్ ఇట్ క్లియర్లీ ఆడిబుల్ రైట్? ఎస్ సార్. యా, జస్ట్ ఎ మూమెంట్ ప్లీజ్. యా, ఇది చూడండి. తను రేఖా గుప్తా గారు ప్రజెంట్ మన ఢిల్లీ సీఎం, చీఫ్ మినిస్టర్. ఆవిడ చెప్తున్న మాట ఒకసారి గమనించండి. आज डायरेक्ट सेलिंग एक ऐसा फील्ड है जो कहीं ना कहीं भारत जैसे देश की पृष्ठभूमि में महिलाओं के लिए एक बहुत बड़ी अपॉर्चुनिटी है, जहां आप अपने समय के अनुसार अपने लिए काम तय कर सकती हैं, जहां आप अपनी क्षमताओं के अनुरूप अपने काम का विस्तार कर सकती हैं और आप अपने टैलेंट के हिसाब से उसे घटा या बढ़ा सकती हैं। इस डायरेक्ट सेलिंग की फील्ड में आप सब ने जो मेहनत की है, जो आयाम हासिल किया है, उसके लिए आज इस महिला दिवस पे मैं आप सबको बधाई देती हूं। సో రియల్లీ ఎంత ఇన్స్పైరింగ్ చూడండి కదా. సో ఒక ఢిల్లీ సీఎం కరెంట్ పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి మహిళా దినోత్సవం రోజున
ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి, డైరెక్ట్ సెల్లింగ్ ఎంత అద్భుతమైన పవర్ఫుల్ ఇండస్ట్రీ అంటే ఇందులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎంతో వాళ్ళ శక్తి సామర్థ్యాలకి వర్క్ చేసుకునే అవకాశం ఉంది. అదే కాకుండా ఒకప్పుడు అందరి మీద ఆధారపడుతూ ఉండే ఆడవాళ్ళు అందరి మీద ఆధారపడుతూ ఉండే ఆడవాళ్ళు ఇప్పుడు వాళ్ళ శక్తి సామర్థ్యాలని వాళ్ళే నమ్ముకొని వాళ్ళు గెలవడమే కాకుండా ఎంతో మందిని గెలిపిస్తున్నారు. అలాంటి ఆడవాళ్ళందరికీ ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని. ఇప్పుడు చెప్పండి, ఎవడన్నా ఒకడు వచ్చి మీ ఫర్ ఎవర్ ఫేక్, మీ డైరెక్ట్ సెల్లింగ్ ఫేక్ అంటే మీరు ఏం చేస్తారు కదా? మామూలుగా కిలోల్లో మనం ఇచ్చేస్తాం కదా రిటర్న్ గిఫ్ట్లు. సో కాబట్టి ఇది నిజంగా ఒక వన్ ఆఫ్ ద ఇన్స్పైరింగ్ వీడియో అన్నమాట. సో లెట్ బ్యాక్ అండ్ నేను అండ్ ఇంకా కూడా ఒకసారి మనం మాట్లాడదాము. మాట్లాడబోయే ముందుగా మన టీమ్స్ లోనే ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ఇంకొక పర్సన్ ని నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. లెట్ మీ యాడ్ హర్. జస్ట్ మూమెంట్. నేను ఆవిడ గురించి చెప్పి నేను మీకు ఖచ్చితంగా నేను మేడం మీకు పరిచయం చేస్తాను. ఎంతో మందికి నిజంగా చాలా మందికి ఎంతో మందికి కాదు, నిజంగా చెప్తున్నాను, నాకు పర్సనల్ గా తను ఎంతో ఇన్స్పిరేషన్ ఇచ్చారు. తన గురించి నేను ముందు మాటల్లో చెప్పబోయే ముందుగా ఒకసారి తన గురించి నేను మీకు చూపిస్తాను. అసలు తను ఎవరు, తను ఏంటి, తను ఎందుకు ఈ ఫర్ ఎవర్ లివింగ్ ఆపర్చునిటీని తను ఎంచుకుంది అనే విషయాలను కూడా మనం యా నేను ఇప్పుడు ఒక వ్యక్తిని ఇక్కడ చూపిస్తాను చూడండి. సో మానవ సేవే మాధవ సేవ. సో మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇది రీసెంట్ గా మన 8వ తారీఖున వచ్చిన మన ఆంధ్రజ్యోతిలో వచ్చిన, బహుశా ఈనాడులో వచ్చిన ఆర్టికల్ ఇది. అంటే 2-3 పేపర్లో వచ్చింది. నాకు స్పెషల్ గా కలెక్ట్ చేస్తున్నాను అనమాట. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. 150వ సైకిల్ ను అందజేసిన బొప్పన రాధ చట్టం అది చింతలపూడి. సో మానవతామూర్తి, కనిపించే దైవం, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మరో మదర్ టెరీసా, హైదరాబాద్ నివాసి బొప్పన రాధ మనస్ఫూర్తిగా అనుకునే సంకల్పం ఏది కూడా చెడకూడదని నిరూపించిన మహోత్తరమైన మాతృమూర్తి బొప్పన రాధ అని చెప్పేసి ఆవిడ గురించి. వికలాంగుడికి 3 చక్రాల సైకిల్ బహుకరణ అండ్ ఇదంతా కూడా. అండ్ ఇంకా మానవ సేవే మాధవ సేవ బొప్పన రాధమ్మ గారు అని చెప్పేసి వార్తా పత్రికలో వచ్చింది. అండ్ తన ఇంకా ఎంతో మందికి చేసిన చిన్నారికి బయట ప్రపంచానికి వచ్చే అవకాశం కల్పించిన రాధమ్మ అని చెప్పి తను మెంటలీ డిసార్డెడ్ అయిన పీపుల్ ఎవరైతే ఉన్నారో తనకి ఇది అవకాశం అనేది కల్పించారు. అండ్ 150వ సైకిల్ అందజేసిన బొప్పన రాధ. అండ్ రాధమ్మ విత్ నీలి మేఘాలు మీ అందరికి చాలా మందికి తెలిసిన ఫేవరెట్ సీరియల్ అనుకుంటా. సో ఆ సీరియల్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు రాధా గారిని పర్సనల్ గా వచ్చి కలిసి అప్రిషియేట్ చేసి వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళ పర్సనల్ యూట్యూబ్ ఛానల్స్ లో కూడా వాళ్ళు పెట్టుకున్నారు. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద న్యూస్ ఆర్టికల్. సో వన్ ఆఫ్ ద న్యూస్ ఆర్టికల్ యా నేను ఆ వీడియో క్లిప్పింగ్ ఖచ్చితంగా నేను పంపిస్తాను. అసలు ఏం భయపడకండి, ఖచ్చితంగా గ్రూప్ లో పెడతాను. వైకల్యం ఆమెను ఆపలేదు. యాక్చువల్గా రాధా బొప్పన్న గారి గురించి మనం మాట్లాడుకోవాలంటే ఆవిడకి చిన్నప్పుడే 2 కాళ్ళు కూడా పోలియోతో పోవడం, ఒక కాలు పోలియోతో ఇబ్బంది పడడం. తను అయినా కానీ ఒకే కాలుతోనే తను చదువుకొని పీజీ డిగ్రీలు అన్ని కంప్లీట్ చేసి ఆర్టీసీలో వర్క్ చేసుకొని అయినా జర్నీస్ లో 1, 2, 3 సార్లు రిమైనింగ్ ఆ కాలు కూడా ఫ్రాక్చర్ అవ్వడం కానివ్వండి, ఇవన్నీ జరిగి అయినా కానీ తన సంకల్పాన్ని కోల్పోకుండా ఇంట్లో వాళ్ళందరూ కాస్త తీసి పెట్టినట్టు పక్కన పెట్టినా కానీ, అంటే ఓల్డేజ్ హోమ్స్ లో పెట్టినా కానీ తను ఏమాత్రం కూడా భయపడకుండా సో తనలో ఉన్న సంకల్పాన్ని గుర్తు చేసుకొని ఎంతో మందికి హెల్ప్ చేయొచ్చు అన్న విషయాన్ని గుర్తు చేసుకొని సో తను ఒక కదలలేని పరిస్థితిలో ఉండి కూడా తను ఆన్లైన్ ద్వారా మనీని సంపాదించి ఎంతో మంది లెప్రసీ, అంటే ఏవైతే ఈ లెప్రసీ రోగంతో, అంటే స్కిన్ ప్రాబ్లం అన్నమాట అది. సో కుష్టి వ్యాధి అంటారు కదా, సో అట్లా. సో వాళ్ళకి సంబంధించి తను సాయం చేయడం కావచ్చు, ఎంతో మందికి ట్రైసైకిల్స్ ఇవ్వడం కావచ్చు, ఈవెన్ ఎంతో మంది యూత్ కి తను ఒక మంచి మోటివేషన్ వీడియోస్ కానివ్వండి, ఇవన్నీ కూడా చేస్తా ఉంది. ఎంతో మందికి సహాయం చేయడం, ఇవన్నీ కూడా తను చేస్తుంది. అండ్ రీసెంట్ గా ఐ థింక్ ఇది రీసెంట్ గా వచ్చిన ఆంధ్రజ్యోతి ఆర్టికల్ ఇది. సో అంగవైకల్యం చూడండి, వైకల్యాన్ని లెక్క చేయలేని సేవా తత్పరాలు బొప్పన రాధ, మహిళలు స్వతంత్రంగా ఎదగాలి అని ఆవిడ. నిజంగా అలాంటి ఒక వ్యక్తి నిజంగా మనకి పరిచయం ఉండడం, మనకి అందుబాటులో ఉండడం, మనం పిలిస్తే పలికి దగ్గరలో ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంటుంది.
చాలా మంది నేను బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మందిని ఆ, ఏమంటానంటే ఆ, ఆవిడకి ఎన్నో అవార్డ్స్, నంది అవార్డ్స్ కావచ్చు, బెస్ట్ అవార్డ్స్ కానివ్వండి, ఎంతో మంది చీఫ్ మినిస్టర్లు ఆవిడని ఆ, మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది కలెక్టర్లు ఆవిడ సహృదయాన్ని మెచ్చుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అండ్ ఎంతో మంది ఆవిడతో కలిసి ఒక ఫోటో దిగితే చాలు, ఆవిడని ఒకసారి కలిస్తే చాలు, ఆవిడతో ఒక మాట మాట్లాడితే చాలు, ఒక సెల్ఫీ దిగితే చాలు అనుకునే వ్యక్తులు. ఈవెన్ చాలా మంది, నేను ఇది కూడా చెప్పి నేను ఆవిడ పరిచయం చేస్తాను. ఇంకొక చిన్న విషయం, చాలా మంది నేను బిజినెస్ ని పెంచుకోవడానికి మీరు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసుకోండి, ఒక చిన్న రీల్ చేయండి అంటే పాప చాలా మంది ఏదో గుండెల్లో పిడుగులు పడినట్టుగా మా వల్ల కాదండి, నేను చేయలేమండి అని బిహేవ్ చేస్తుంటారు. బట్ కానీ ఇవి చూడండి ఎంత చక్కగా, నిజంగా మీకు ఇఫ్ యూ హ్యావ్ యువర్ ఐస్, మీరు కళ్ళు తెరుచుకోవాల్సిన సందర్భం, లేదా మీ గుండెల్లో ఉన్న భయం అనే గోడను బద్దలు కొట్టాల్సిన అవసరం వచ్చేసింది. సో తను చూడండి, ఆ మేడం ఎంత చక్కగా ఒక ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేసి పెట్టిందో. హలో ఇన్స్టా ఫ్యామిలీ, నా పేరు రాధా బొప్పన. నేను చాలామందికి తెలుసు, ఆన్లైన్ శారీస్ బిజినెస్ చేస్తూ వచ్చిన ప్రాఫిట్తో నేను నడవలేని వాళ్ళకి ట్రైసైకిల్స్, వీల్ చైర్స్ ఇస్తున్నాను. ఈ మధ్య ఆదాయం కొంచెం తగ్గింది, చాలా రిక్వెస్ట్లు పెండింగ్లో ఉంటున్నాయి. అందుకు నాకు ఒక మంచి ఆపర్చునిటీ మా ఫ్రెండ్ ద్వారా తెలిసింది, దానిలో జాయిన్ అయ్యాను. మంచిగా నేను ఆదాయాన్ని పొందుతున్నాను, దాని ద్వారా నేను చాలామందికి ఇవ్వగలుగుతున్నాను. మీలో ఎవరైనా హౌస్ వైఫ్లు కానీ, జాబ్ చేసే వాళ్ళైనా, స్టూడెంట్స్ కూడాను పార్ట్ టైమ్గా, ఫుల్ టైమ్గా మనం చేసుకోవచ్చు. పార్ట్ టైమ్గా చేసుకుంటే 20,000, ఫుల్ టైం చేస్తే 40,000 నుంచి మనం ఎర్న్ చేయొచ్చు. స్టూడెంట్స్ పాకెట్ మనీ వాళ్ళకు వాళ్ళే సంపాదించుకోవాలి అన్న ఆరాటం ఉండే వాళ్ళు కూడా చేయొచ్చు, హ్యాపీగా చేయొచ్చు. అందుకు మరిన్ని వివరాలు కావాలంటే నా నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మీరు దీంట్లో ఎటువంటి అనుమానము అక్కర్లేదు. దీనికి కావాల్సినవి కూడా ఎక్కువ అక్కర్లేదు, ఒక బుక్కు, పెన్ను ఉంటే చాలు, ఫోన్ మనకి చేతిలో ఉంటుంది. తప్పకుండా కాంటాక్ట్ చేయండి, మీకు అన్ని విషయాలు విపులంగా నేను చెప్తాను. ఉంటాను. థ్యాంక్ యూ. ఇది యాక్చువల్ గా మేడం తనంతటి తాను సొంతంగా ఫస్ట్ చేసి ఒక వీడియో, బాబు నేను ఇలా చేశానమ్మా ఎలా ఉందని అడిగితే నేను మేడం కొన్ని కరెక్షన్స్ చెప్పాను, ఇలా చేయండి మేడం అన్నాను. జనరల్ గా ఆ ముక్క నేను ఇంకెవరికైనా నేను చెప్పుకుంటే ఆ మాట, సార్ రేపు ఖచ్చితంగా ఇంకోటి బాగా చేసి పెడతాను సార్ అంటారు ఖచ్చితంగా నాకు తెలుసు. కానీ మేడం విత్ ఇన్ 10 నిమిషాల్లో ఇంకొకటి చేసి నాకు పంపించి, తను సొంతంగా యూట్యూబ్ ఛానల్ నడపడమే కాకుండా తను సొంతంగా ఇవన్నీ చేస్తుందన్నమాట. సో హీఈస్ నన్ అదర్ దెన్ సో రాధా బొప్పన్న గారు. సో నాకు ఎంతో ఇన్స్పైరింగ్ తీసుకొచ్చిన మేడం. ఒకసారి తన మేడం మన మధ్యలోనే ఉన్నారు, ఒకసారి మనం మాట్లాడదాము. అండ్ నాకు రీసెంట్ గా నాకు చాలా బాధ అనిపించింది కూడా, మొన్న 1వ తారీఖు, 2వ తారీఖు అనుకుంటా, 2వ తారీఖు ఆ టైంలో మా తాతగారు చనిపోయారు, మీకు కొంతమందికి తెలుసు. నేను అక్కడికి వెళ్తూ ఉండే టైంలో, ముందు రోజు నాకు తెలుసు అనుకుంటా, ఎప్పుడో మొత్తానికి చేసి, రాజు ఏలూరులో నువ్వు వెళ్తావా, ఒకళ్ళకి నీ ద్వారా నేను ఈ సైకిల్ ఇప్పించాలనుకుంటున్నాను, ఆ పుణ్యకారంలో నువ్వు కూడా కాస్త పాల్పంచుకోవాలనే అవకాశం నాకు ఇచ్చింది అన్నమాట దగ్గర. కానీ ఆ సందర్భంలో నేను కొన్ని అక్కడ ఆల్రెడీ ఉన్న రెస్పాన్సిబిలిటీస్ కి నేను స్టిక్ అయిపోయి, ఎందుకంటే చనిపోయి ఉన్నారు, నేను వెళ్ళాలి, నేను వెళ్తేనే అక్కడ పనులు జరుగుతాయి అక్కడ, వాస్తవం చెప్పాలంటే. కాబట్టి అమ్మా ఇప్పుడు నెక్స్ట్ టైం ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి నేను దాన్ని అతి కష్టం మీద పక్కన పెట్టాను. మరి నిజంగా తను ఇప్పటి వరకు తను సైకిల్ చూసుకుంటే నియర్ అబౌట్ 1, నేను చెప్పడం మేడంతో మాట్లాడదాను, ఆ మాట కాదు. సో రాధా గారు, సో యూ కెన్ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్, నేను మీకు ఫోకస్ చేస్తాను. యా, మీరు అన్మ్యూట్ చేసుకోండి. సో ఆవిడ ఎనర్జీని నిజంగా ఇక్కడ చూడండి, ఆ, ఎక్కడ ఎనర్జీ బలం ఎక్కడ ఉంటది, చేతిలోనా, కాలంలోనా, కంట్లోనా, నోట్లోనా, చెవిలోనా, మైండ్లోనా, ఎక్కడ? నిజంగా అసలు ఆ మానసికంగా అంగవైకల్యం అనేది చాలా మందికి ఈరోజు యూత్ కి పట్టిన దరిద్రం. నిజంగా దానికి ఒక మెడిసిన్ లాంటి ఆవిడ. కాబట్టి మనం మాట్లాడదాం. రాధా గారు, ఈ మాటలు ఒక 2 నిమిషాలు మాతో చెప్పండి. ఈ రోజు ఇక్కడున్న మీ గురించి కావచ్చు, మహిళల గురించి కావచ్చు, అండ్ ఈ ఆపర్చునిటీని మీరు ఆ, ఎందుకు చూస్ చేసుకున్నారు, ఎలా ముందుకెళ్దాం అనుకుంటున్నారు, ప్లీజ్. థ్యాంక్ యూ బాబు, నాకు అవకాశం ఇచ్చినందుకు. ఫస్ట్, అంగవైకల్యం అన్న మాటను మానేసేయండి, అనొద్దు ఎవరు అసలు. అంగవైకల్యం అంటే నిజంగా శారీరక లోపం కాదు, మానసిక లోపం ఉన్నాళ్లే అంగవైకల్యంలో ఉన్నాడని నా అర్థం, నాకు అనిపించింది. అందుకని నేనైతే చాలా పర్ఫెక్ట్, చాలా హ్యాపీగా ఉంటాను. రోజంతా 15 గంటలు పనిచేస్తాను, నాకేం నీరసం రాదు. ఇంకా చెయ్యాలని ఉంటుంది కానీ కుదరక నేను పడుకుంటాను రెస్ట్ కావాలని. లేడీస్ పని చేయటం అంటే ఒకళ్ళ కోసం కాదు, మన కోసం మనం పని చేయాలి.
సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అలాగనే సంపాదిస్తున్నామని తలపొగరు మాత్రం ఉండకూడదు ఆడవాళ్ళకి. ఆ తలపొగరు కానీ లేకపోతే ఇది అహంకారం పెరిగితే మనమే నాశనం అయిపోతాము. అందుకని సంపాదించాలి కానీ ఎప్పుడు మనాళ్ళ కోసమే మన కోసమే అనే ఫీలింగ్ తో మనం ఉంటే హ్యాపీగా ఉంటుంది మన ఫ్యామిలీ. అంతకన్నా ఎక్కువ చెప్పలేను. అమ్మ మీరు మీకు ఆన్లైన్ మీరు వర్క్ చేస్తున్నారు, మీకు ఆన్లైన్ మీద అవకాశం ఉంది. మీరు తలుచుకుంటే నాకు తెలిసినంత వరకు మీకు తెలిసిన ఒక పెద్ద సర్కిల్లో మీకు కలెక్టర్స్ దగ్గర పరిచయాలు ఉన్నాయి. చాలా మంది మిమ్మల్ని మీరు ఒక్కసారి రండి అమ్మా, మిమ్మల్ని గొప్పగా మేము సత్కరిస్తామని చెప్పి మిమ్మల్ని పిలుస్తున్న వాళ్ళు ఉన్నారు. మీరు నాకు చెప్పారు నిన్న కూడా నేను వెళ్ళాలి రాజు ఇట్లా అని కూడా మీరు అన్నారు పొద్దున. ఇలా ఉన్నప్పుడు మీరు చాలా ఉన్నాయి కదా ఆప్షన్స్ మీరు చూస్ చేసుకోవడానికి. బట్ కానీ ఈ ఆన్లైన్ ఫర్ ఎవర్ లాంటి ఒక ప్లాట్ఫామ్ మీరు చూస్ చేసుకోవడానికి ఎనీ స్పెషల్ రీజన్? అంటే నాకు ఒకళ్ళని రిక్వెస్ట్ చేయటము అలా ఇష్టం లేదు. నేను చేయగలిగిన పని మాత్రమే చేసుకోవాలి ఇక్కడ కూర్చుని. నాకు ఇది చేసి పెడతావా, నాకు అది కావాలి, నేను బయటికి వెళ్ళాలంటే కొంచెం సపోర్ట్ కావాలి, మా నాన్నగారు వాళ్ళ పర్మిషన్ కావాలి, వాళ్ళు లేకుండా నన్ను పంపించరు. మరి అలాంటప్పుడు నువ్వు చేస్తావా అని అడిగి నాకు అడగటం అస్సలు ఇష్టం లేదు. ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ కూడా నాకు నేను చేసుకుంటున్నాను, ఒక్కొక్కటి నేర్చుకుంటూ. నాకు రావు, నేను మెడికల్ సైడ్ వర్క్ చేశాను. ఇది కూడా నేను ఫస్ట్ వేరే వాళ్ళు మేము సపోర్ట్ చేస్తాము మీకు మా దాంట్లో చేరండి అని ఫర్ ఎవర్ వాళ్ళే అడిగారు నన్ను. వాళ్ళ పేర్లు కూడా నా ఫోన్ లో ఉన్నాయి. అక్కడ నేను డ్రాప్ అయిపోయాను, మీ దగ్గరికి వచ్చాను. ఇవాళ రాజీవ్ కనకాల గారితో ఈ గ్రూప్ లో ఉండాలని నాకు రాసి పెట్టుంటే వేరే రకాలు కాదండి, రాజు తెనాలి. అందుకని నాకు చాలా రాజు సపోర్ట్ తెనాలి. రాజీవ్ తెనాలి గారికి. ఎవరైనా కానీ నాకు మా అబ్బాయి లాగా మీరు అంత సపోర్ట్ గా మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు. అందరూ మేం చేస్తాం అంటారు, కానీ ఎంతవరకు నిలబడతారు? చేయటం మాట కాదు కదా కావాల్సింది, సపోర్ట్ చెయ్యి అందించడం. మాట ఎవరైనా చెప్తారు, ఆ చెయ్యి అందించడం కావాలి. ఒక్క చెయ్యి ఇప్పుడు శారీరక లోపం ఉండే వాళ్ళు అన్నీ చేయలేరు. చెయ్యి సపోర్ట్ తప్పకుండా కావాలి కొన్ని పనులకి. నాకు ఆ సపోర్ట్ ఉంది అని నేను అనుకుంటున్నాను, నమ్మాను. నేనంటే యూనివర్స్ లో కనెక్ట్ అయ్యాను, నేను నమ్మాను కాబట్టి జాయిన్ అయ్యాను. ఇప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ముందుకు వెళ్ళిపోయాను, మేనేజర్ని అయిపోయాను, ఫీల్ అవుతున్నాను. వాళ్ళందరూ అయినాక ఆనందపడుతున్నారు, నేను ఇప్పుడే ఫీల్ అవుతున్నాను. సో మీరు మీరు కూడా మేనేజర్ అవుతారు, అందులో డౌట్ అయితే లేదు. అయిపోయాను లో ఉన్నారు. సో అనే ఆల్రెడీ ఫీల్ అవుతున్నాను. నాకు ఒక విషయం చెప్పండి మేడం, మీకు ఆ, ఆ, నన్ను తప్పుగా అనుకోకండి, జనరల్ క్వశ్చన్ అవుతాను. మీరున్న సిచ్యువేషన్స్ కి ఉం. మీకు ఇన్స్టాగ్రామ్ లో కానీ లేకపోతే యూట్యూబ్ లో కానీ ఇలాంటి వాటి మీద మీకు అవగాహన పెంచుకోవాలంటే వాస్తవానికి మీకు ఎవరు చెప్పే వాళ్ళు కూడా ఉంటారు కదా, ఎలా లేరు. వాటిని మీరు తెలుసుకుంటున్నారు? ఇప్పుడు చాలా మంది, ఒక్కొక్క ఇప్పుడు point మన టీమ్ లో చాలా మంది ఉన్నారు, వాళ్ళెవరికి ఇన్స్టాగ్రామ్ లో పలానా చేయండి అంటే నాకు తెలియదండి, నేను ఎప్పుడు పెట్టలేదండి, అమ్మో నాకు అలా అవుతుందేమోనండి, ఇలా అవుతుంది అంటారు. మరి నిజంగా మీరు మీకు ఎలా ఎలా నేర్చుకున్నారు ఇది? ఒక్కొక్కళ్ళని అడుగుతాను, వాళ్ళు చెప్పే వరకు వాళ్ళ ఎమ్మడి పడతాను, అస్సలు వదలను. వాళ్ళకి నేను అడిగేది 2-3 వాళ్ళకి తెలుసు నేను ఎంత పట్టుదలగా ఉంటాను, నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తాను అని తెలుసు. మా ఇంట్లో వాళ్ళకి అసలు తెలియదు ఇవన్నీ, నేను ఇన్ని చేస్తున్నానని తెలియదు, 180 సైకిల్స్ ఇచ్చానని కూడా తెలియదు. సగమే చెప్తాను వాళ్ళకి. మరి నేను అట్టు పెట్టాల్సిన అవసరం నాకు అంత అవసరం లేదు. కాబట్టి నాకు నా డ్రీమ్ నేను నెరవేర్చుకుంటున్నాను. రియల్లీ ఒక్కొక్కరిని గ్రేట్ అమ్మా. అడుగుతాను, అసలు ఫోన్ లో కాపీ పేస్ట్ చేయటమే నాకు రాదు. బుక్ తీసుకుని బుక్ లో రాసుకుని దీంట్లో టైప్ చేసేదాన్ని. అలాంటిది ఈ రోజున చాలా నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకుంటాను. మీకు నిజంగా చప్పట్లు కొట్టాలంటే నేను అంటే మనసుతో, అంటే చేతితో చప్పట్లు అందరూ కొడతారు, మనసుతో కొట్టే ఇంకా దానికి పెద్ద విధానం వినపండి, ఉందేమో కనిపెట్టాలి నేను. నాకు వినపండి, అందరూ వినపడుతున్నాయి, నాకు అక్కడ కూర్చున్న అందరూ వినపడుతుంది. వా, ఆ ప్రేమ చాలు. యాక్చువల్ గా నాకు రాధా గారు నన్ను ఒక మాట అన్నారు, కమింగ్ టు ఫస్ట్ బిజినెస్ చేసేటప్పుడు, రాజు నువ్వు ట్రైనింగ్ బాగా చెప్పేవనో లేకపోతే నువ్వు ఆ, ఇది ఒక అని నేను నీకు దగ్గర జాయిన్ అవ్వట్లేదు, నాకు యాక్చువల్గా యూనివర్స్ నాకు చెప్పింది నీ దగ్గర పని చేయమని, ఐ మీన్ నీ టీంలోకి రమ్మని, అందుకు నీ దగ్గరికి నేను వస్తున్నాను అని చెప్పారు. ఎవరైనా కానీ మనం వివైఎం ఎన్సీటీ ఇట్లా ఒక 7 ట్రైనింగ్స్ ఏవైతే ఉన్నాయి, 7 ట్రైనింగ్స్ అయిన తర్వాత 2CC కంప్లీట్ చేయిస్తాం. యాక్చువల్ మేడం అయితే ముందే పెడతాను 2CC చేసేస్తాను రాజు అంటే, ఒక్కసారి వినండి ప్రోగ్రామ్స్, ఎందుకు నా ప్రాబ్లం ఏంటి, ఏమీ తెలియకుండా 2CC చేయడం వల్ల
కొంతమందికి ఆ ప్రొడక్ట్స్ ఏంటో తెలియదు, వర్క్ ఏంటో అర్థం కాదు, ఏదో కన్ఫ్యూజన్ అయిపోతారు. మేము అలా అనుకున్నాం, ఇలా అనుకున్నాం అని చెప్పేసి బ్లేమ్ చేస్తారు. అలా కాదని చెప్పేసి నేను పర్టికులర్ గా మేడం ట్రైనింగ్స్ అన్ని వినండి అమ్మా మీరు అని చెప్పిన తర్వాత, సరే నీకోసం వింటానని 3OM NCT అయిపోయిన తర్వాత, NCT రోజు అయిపోయిన రాత్రి 9:30కి కేవలం వాట్సాప్ కాన్వర్జేషన్, నేను ఇప్పుడు ఆర్డర్ పెట్టొచ్చా, ఆ, మీకు అంతా అర్థమైందా, నాకు అర్థమైంది, ఆ, ఇలా చేయొచ్చా, చేయండి అన్నాను, ఏ ప్రొడక్ట్స్ పెట్టొచ్చు, మీకు ఏమేం కావాలి, ఇట్లా డిస్కషన్ అంతా వాట్సాప్ లో నడుస్తుంది. అయిన తర్వాత అది బాబా అయిపోయింది, చూసేసి అని 39,000 షేర్స్ తను వితౌట్ ఆఫర్ ప్యాక్ కూడా తనకేమి ఇంకా రాదు కదా. సో తను చక్కగా తను 2cc కంప్లీట్ చేశారు, వర్క్ స్టార్ట్ చేశారు, లాస్ట్ మంత్ 5cc బిజినెస్ చేశారు. రైట్ నౌ ఆవిడ బిజినెస్ ఇప్పుడు ఇంకా నేను ఒకసారి రీఫ్రెష్ కొడితే ఇప్పుడే ఒక 200 పాయింట్లు మళ్ళీ పెరిగింది. ఆల్మోస్ట్ 2.3cc ఇప్పటికే ఆవిడ పర్సనల్ ఫస్ట్ జనరేషన్ బిజినెస్ కంప్లీట్ చేశారు. ఇప్పటికే ఆ తారీఖు అంటే 10వ తారీఖు. సో చాలా మంది ఇంకా మాకు అలా లేదు, ఇలా లేదు, అది రాలేదు, ఇది రాలేదు అంటున్నారు. నిజంగా నాకు ఏది రావాలి మీకు ఇంకా అంటే, మీ మైండ్ లో మీ మీద మీకు నమ్మకం, మీ మనసులో నేను మాట ఎందుకు చేయలేననే ఒక కసి. ఇంతకన్నా ఇంక పెద్ద మాటలు వాడడానికి కూడా నాకు సామర్థ్యం సరిపోవట్లేదు. థ్యాంక్ యూ రాధమ్మ గారు. మీరు అనుకున్న థ్యాంక్ యూ. విధంగా మనం ఖచ్చితంగా సూపర్వైజర్స్ కంప్లీట్ చేస్తున్నాం, మేనేజర్ కంప్లీట్ చేస్తున్నాం. మీరు ఏదైతే మీ సంకల్పంతో మొదలుపెట్టి అసలు భూమి మీద వికలాంగులే లేకుండా చేయాలి అని మీరు అన్న మొదటి రోజు మాట నాకు గుర్తుంది. దాంట్లో నా వంతు ప్రయత్నం నేను చేస్తూ ప్రతి ఒక్కరి సాయం చేయడంలో ఖచ్చితంగా ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. మేము అందరం థ్యాంక్ కూడా యూ ఉంటాం. సో మచ్. మేడం కి రాధమ్మ గారికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది గైస్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూడండి. అమ్మ మాట అమ్మాయి బాట అని చెప్పేసి ఒక ఛానల్ ఉంది. తను మంచి కంటెంట్ క్రియేట్ చేస్తారు. ఆ కంటెంట్ చూడండి, మోటివేషన్, ఇన్స్పిరేషన్, కొన్ని టెక్నికల్ స్కిల్స్ మీద కూడా அவர் చెప్తున్నారు. అది అర్థం అవడానికి కొంత టైం పట్టిద్దేమో మీకు. మీరు చూడండి, మీకు నచ్చితే దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిన వాళ్ళకి కాస్త షేర్ చేయండి. దీనివల్ల ఆవిడకి ఎంత ఒక 2,000 మందో 5,000 మందో సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇప్పుడు మహా 100 మంది చేస్తే పెద్ద మిరాకిల్ అయితే ఏం జరగదు కానీ, కానీ ఆ కంటెంట్ ఈ రోజుల్లో మంచి చాలా తక్కువగా దొరుకుతుంది. అంటే వైన్ షాపులు ఉన్నంత గొప్పగా ఈ రోజుల్లో పాల బూతులు లేవు. ఓకే, సో ఆ పాల బూతుల్ని కొంచెం పెంచడానికి, అలాగే మనకి యూట్యూబ్ లో ఇన్స్టాలో మైండ్ ని చెడగొట్టేంత నాస్టీ స్టఫ్ దొరికినంతగా మైండ్ ని బాగు చేసే వండర్ఫుల్ స్టఫ్ దొరకట్లేదు. ఆ వండర్ఫుల్ స్టఫ్ కాస్త దొరికినప్పుడు ఒక నలుగురిని చెప్పడంలో తప్పే లేదు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ రాధా గారు. థ్యాంక్ యూ. నిజంగా మీతో అసోసియేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా. సో డెఫినెట్లీ మీరు అన్న విధంగానే మన మేనేజర్ అవుతున్నాము, మన ఇద్దరం కలుస్తున్నాము, మనం వెళ్తాము, డిన్నర్ చేస్తాము, మన మేనేజర్స్ అందరూ వస్తారు. అవును. మేడం నాకు నా దగ్గర తీసుకున్న మాట, నన్ను మేనేజర్ అయిన తర్వాత నువ్వు నాతో లంచ్కి రావాలి, మన హోటల్కి వెళ్ళాలి, నువ్వే తీసుకెళ్ళాలి అని. డెఫినెట్ గా మనం చేద్దాం. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అడగగానే మేడం నేను యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోయే 3 నిమిషాల ముందు ఫోన్ చేశాను. ఒక్కసారి మాట్లాడతారా, నాకు మిమ్మల్ని అడగాలంటే ఇబ్బంది పెట్టినట్టుంది అంటే, చచ్చా నా మాటలు నలుగురికి ఉపయోగపడతాయి అనుకుంటే నాకు అంతకన్నా అదృష్టం లేదు కదా అని మేడం అన్న మాట. సో రియల్ ఇన్స్పైరింగ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ. యా, యాక్చువల్ గా మనం జనరల్ గా లైఫ్ లో ఇలాంటి కొంతమందిని మనం ఏమనుకుంటామంటే, టీవీల్లో చూసి, లేకపోతే ఎవరో అవార్డులు ఇస్తున్నప్పుడు, ఏదో పేపర్ లో చూసినప్పుడు మనం ఇన్స్పైర్ అయ్యి, ఆవిడది ఒక చిన్న పేపర్ కటింగ్ దొరికితేనే ఒక వ్యక్తి మన మేనేజర్ లో ఒక సెమినార్ కూడా చేసేసారు. అసలు అక్కడ మన టీంలో ఆవిడ ఉన్నారన్న సంగతి కూడా తెలియక, నేను ఆ రోజు ఇమీడియట్ గా షీఈ్ ఇన్ అవర్ టీమ్ అని చెప్పిన తర్వాత కూడా ఇంకా దాన్ని కొంచెం వాళ్ళు వండర్ అయ్యారు. సో అలాంటి నిజంగా ఇట్స్ వెరీ గ్రేట్ గైస్. సో బిలీవ్ మీ, ఇంతకన్నా ఇంకేం కావాలి, ఎక్కడ చెప్పండి. మేడం అన్నట్టుగా ఇంకా అంగవైకల్యం అనొద్దు, శక్తి అన్నారు కదా, ఆ శక్తిని ఎక్కడి నుంచి వస్తుంది మీరు చెప్పండి. జయక నిజంగా మేడం విషయంలో మీరు ఎలా ఉన్నారు, అండ్ ఫైనల్ గా మన టీం వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ మాటల్లో? సార్ నిజంగా చెప్పాలంటే మనకి ఆ దేవుడు ఇచ్చిన 2 కాళ్ళు 2 చేతులు, మనకి ఇంత నాలెడ్జ్, ఇంత టైం అసలు టైం ఉంటది ప్రతి ఒక్కరికి కూడా. బట్ ఈ టైంలో మేడం అన్నట్టు నిజంగా నేను వాట్సాప్లో మెసేజ్ చేసినప్పుడు, పర్సనల్గా నాకు థ్యాంక్ యూ అమ్మా అని మెసేజ్ చేసినప్పుడు, నేను మేడంతో వాట్సాప్లో చిన్న మెసేజ్ చేశాను సార్. నిజమమ్మా, మీరు ఉన్న ఈ సిచ్యువేషన్లో వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించే టైం లేని టైంలో కూడా మీరు మీలాగా ఇంకొకరు స్ట్రగుల్ ఫేస్ చేయకూడదు. అది స్ట్రగుల్ కాదు సార్, నిజంగా చెప్పాలంటే ఒక ఆత్మవిశ్వాసం అనమాట. అలాంటి పొజిషన్లో
వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచించి అంత హెల్ప్ఫుల్గా చేస్తున్నారు. నేను ఏ విధంగా మీకు నేను చిన్న సహాయం చేద్దాం అనుకుంటున్నానంటే, తప్పకుండా అమ్మ నాకు ఇలా ఆన్లైన్ స్టార్టప్ ఉంది, ఇలా మనం చేసుకోవచ్చు, మనం నాకు ఇంకా ఉన్నాయి వర్క్ ఉంది, కొన్ని మీకు పంపిస్తాను, కొంచెం ఈ విధంగా కొంచెం మీరు స్టార్ట్ చేసుకోండి అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. నిజంగా నేను ఏం పొగడడం మేడం పొగడటం లేదు, లేదంటే కనుక నేను ఇంకేం చేయట్లేదు సార్. నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్. మన టీంలో మనతో పాటు కలిసి వర్క్ చేస్తున్నారు అంటేనే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను సార్. నిజంగా ఈ ఈ జనరేషన్లో ఈ టైంలో అంత హెల్ప్ఫుల్గా చేసే వాళ్ళు ఉన్నారు అని నేను లైవ్లో చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. అండ్ మీకు ఇంకో విషయం తెలుసా అయితే మీరు వండర్ అయ్యే ఒక విషయం చెప్తాను. చాలా మంది మాకు లీడ్స్ లేవు అంటుంటారు మన టీమ్స్ లో. వాళ్ళు ఇన్వైట్ చేయడానికి సార్ ఎవరు రావట్లేదు అంటారు. ఈ రోజు ఆల్మోస్ట్ మేడం నిన్న జరిగిన BOM రైట్, నిన్న జరిగిన BOMకి 8 అప్లికేషన్ ఫిల్అప్ చేయించారు తెలుసా మీకు ECTకి ఒక్క ప్రోగ్రామ్ లో. సూపర్ సార్. సో రియల్లీ సర్ప్రైజింగ్. అండ్ ఫైనల్లీ కన్క్లూజన్ సార్ అసలు నేనేం చెప్తున్నానంటే సార్, ఇక్కడ మనకి చెయ్యాలి అన్న ఒక కమిట్మెంట్ ఇక్కడ మనిషిని నిలబెడుతుంది సార్. నిజంగా అక్కడ ఎక్కడా కూడా మేడంకి ఏమీ అడ్డు రావట్లేదు సార్, ఏమీ అడ్డు లేవు కూడా. ఫస్ట్ ఉన్న థాట్ ఏంటంటే ఇంకొకరికి నేను హెల్ప్ చేయాలి. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆపర్చునిటీని అర్థం చేసుకున్నారు. ఇక్కడ సీనియర్ సపోర్ట్ కానివ్వండి, లేదా ఎక్కడ కూడా మేడంకి ఎక్కడ ఏం లేదు సార్. ఒక నమ్మకం ఉంది, ఒక కాన్ఫిడెంట్ మేడం మీద మేడంకి ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం 100% కమింగ్ 4 months లోనే మేనేజర్ మాత్రం అయిపోతుంది సార్ మేడంది. డౌట్ అయితే 100% లేదు సార్. థ్యాంక్ యూ సో మచ్ గారు. అండ్ కరుణ, అండ్ ఈ రోజు అందరిని ఉద్దేశించి ఫైనల్ గా అండ్ మేడం గురించి సో ఒక ఫ్యూ వర్డ్స్ మీరేం చెప్పాలనుకుంటున్నారు? అండ్ దీని తర్వాత నేను ఇంకొంతమందిని మీ అందరికీ కూడా మిమ్మల్ని విష్ చేయడానికి కొంతమందిని పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. ఎస్ సార్, నేను మేడంతో మాట్లాడాను సార్. ఒక 1/2 hour పాటు మాట్లాడాను. నేను మెసేజ్ చేశాను అనమాట, మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది మ్యామ్ అనేసి వాట్సాప్లో. మేడంతో నేను నార్మల్ కాల్ కూడా వాట్సాప్ కాల్లో మాట్లాడాను. చాలా విషయాలు చెప్పారు. యాక్చువల్లీ మేడం కూడా విజయవాడే అంట, బట్ హైదరాబాద్లో ఉంటున్నా అని చెప్పారు. చాలా గొప్ప విషయాలు చెప్పారు. నాకు చాలా అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది మేడంతో మాట్లాడటం. గ్రేట్ పర్సనాలిటీ సార్. నేను అంతకు మించి మేడం గురించి ఏం చెప్పలేను. అండ్ ఒక మాట ఏంటంటే, ఇప్పుడున్న రోజుల్లో చాలా తక్కువ వేలలో లెక్క పెట్టుకోవచ్చు ప్రతి ఒక్క వ్యక్తికి హెల్ప్ చేయాలి అనే ఆలోచన అంత బలంగా ఉండి దానికి రీరూపంలో చేయడం అనేది. బట్ మేడం సూపర్ గా చేస్తున్నారు అనమాట. అండ్ నాకు తెలిసి మేడం ఈజీగా కొట్టేస్తారు సార్ మేనేజర్ పొజిషన్. పెద్ద ఇదేం కాదనమాట. ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో మీ గ్రేట్ సపోర్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఈ మంత్ మేడంకి సూపర్వైజర్ కంప్లీట్ అయిపోతుంది అనేసి నాకు ఆల్రెడీ అనిపించిన పోస్టర్ కూడా వస్తుంది అనేసి అనుకుంటున్నాను సార్. అండ్ తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళకి, ఈ ప్రోగ్రామ్ లో ఉన్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే సార్, ఫర్ ఎవర్ అనేది కనుక కరెక్ట్ గా చేస్తే ఇది అందరికి ఈజీనే సార్. చాలా మంది ఎందుకు పొజిషన్ లేట్ అవటం కానీ, లేకపోతే సరైన రిజల్ట్ రాకపోవడం కానీ, ఇవి దేనికి జరుగుతాయంటే ప్రాపర్ టైం పెట్టరు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అదొకటి. అండ్ 2, చెయ్యాల్సిన వర్క్ మీద కాన్సన్ట్రేషన్ అనేది పెట్టరు. ఉదాహరణకి ఇప్పుడు ఒక యాడ్ ఇవ్వండి అని అంటే కనుక ఇస్తాం అని చెప్పి అక్కడే ఒక నెలంతా గడిచిపోతా ఉంటది అనమాట. ప్రాక్టికల్ గా దాన్ని చేయరు. లేదు ఒక టైం పెట్టండి అంటే మాత్రం పెడతాం అంటారు, అలానే వెళ్ళిపోతూ ఉంటది. అలా కాకుండా వాళ్ళకి వై ఏదైతే ఉందో, ఫర్ ఎవర్ ని 2CC చేసినప్పుడు ఎంత యాక్టివ్ గా, ఇదిగో ఫ్యామిలీకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలి, పిల్లలకు భవిష్యత్తు ఇవ్వాలి, నాకున్న పరిస్థితిని మార్చుకోవాలని ఏ ఆలోచనతో అయితే వాళ్ళు మొదలు పెట్టారో, దాన్ని అది రీచ్ అయ్యేంత వరకు వాళ్ళ మైండ్ లో గనక కరెక్ట్ గా పెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళు పని చేస్తారు సార్. పని చేస్తే ఫర్ ఎవర్ లో ఎవరైనా సక్సెస్ అవుతారు. పని చేయకపోతేనే సక్సెస్ అనేది రాదు సార్. సో అది నేను చెప్పాలనుకున్నాను సార్. దట్స్ గ్రేట్. అండ్ ఫైనల్లీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే, సో ఫైనల్ గా నేను ఒక విషయాన్ని చెప్తాను. సో కరుణ వారాడ ఈజ్ రికగ్నైజ్డ్ మేనేజర్ ఇన్ మై టీమ్, అండ్ షీఈ్ ఎ మిలీనియర్ అండ్ గ్రేట్ ట్రైనర్ అండ్ మేనేజ్ రిట్రీట్ క్వాలిఫైయర్. ఇప్పుడున్న ఎంతో మంది ఆడపిల్లలకి తను ఒక ఇన్స్పిరేషన్, అండ్ తన టీమ్ కి తను ఒక మంచి రోల్ మోడల్. అండ్ తన గురించి ఈ రోజు చాలా విషయాలు మీ అందరికీ కూడా తెలిసేలాగా చెప్పారని అనుకుంటున్నాను. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ కరుణ గారు. సో నెక్స్ట్ థ్యాంక్ యూ సెషన్స్ లో సో మచ్ సార్. మీరు చాలా And- సపోర్ట్ చేశారు సార్. నేను ఇవన్నీ అచీవ్ చేశాను అంటే, ఎందుకంటే నేను ఇందాక చెప్పలేదు సార్,
నా లైఫ్ లో నేను ఫస్ట్ డొమెస్టిక్ ట్రిప్ ఏదైనా చేశానంటే అది మీ ద్వారానే సార్. నన్ను నా లైఫ్ లో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కించింది కూడా మీరే అనమాట. ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఫ్లైట్ కూడా నేను ఎక్కిస్తాను, అందులో డౌటే లేదు. థ్యాంక్ యూ సార్, దానికోసం వెయిటింగ్ సార్. Sure, sure, sure. And really, and again, and I'm very proud to say that Devika Paleti, and she's a recognized manager in my team, and she's a great housewife, and not only housewife, one of the best India's top one farmer distributor, personal and non-managers group, and నా టీంలోనే హైయెస్ట్ ఇన్కమ్ ఎర్నర్, దాదాపు ఆల్మోస్ట్ ఒక సింగిల్ మంత్ 4.5 lakhs తీసుకున్న వ్యక్తి, అండ్ గ్రేట్ ట్రైనర్ అండ్ గ్రేట్ సపోర్టర్. అండ్ తన గురించి కూడా ఈ రోజు మీరు చాలా విషయాలు తెలుసుకున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ దేవిక గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మిమ్మల్ని అభినందించడానికి నా టీంలో అందుబాటులో ఉన్న కొంతమంది మేనేజర్లని పిలిచే ప్రయత్నం చేస్తాను. ఐ థింక్ మిస్టర్ సుధాకర్ గారు ఉన్నారా? మిస్టర్ సుధాకర్ గారు, ఒకసారి మీ హ్యాండ్స్ డౌన్ చేస్తాను, సారీ. సుధాకర్ గారు, అది దేర్? యా, లెట్ మీ యాడ్ దిస్. యాక్చువల్గా నేను ఎవరికి ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, సారీ. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ లో ఉండొచ్చు. అండ్ వీళ్ళని నేను అండ్ మనోజ్ కుమార్ గారు అండ్ ప్రవీణ్ కుమార్ గారు, ఆర్ యూ ఇన్ ద మీటింగ్? మిస్టర్ ప్రవీణ్, సార్ హ్యాండ్ రైజ్ చేస్తారా? యా, థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్. యా, యాక్చువల్గా వీళ్ళందరికీ కూడా నేను యాక్చువల్లీ సారీ, మీకు నేను ముందుగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట ఉన్నారు. ఉన్నప్పటికీ నేను కేవలం ఇప్పుడు మీతో మాట్లాడుతూ వాళ్ళకి ఒక చిన్న మెసేజెస్ నేను పెట్టాను అనమాట. నేను ఇప్పుడు మన వాళ్ళందరినీ కూడా మీ ఒక చిన్న ఇంటరాక్షన్ కావాలి మీరు అని చెప్పేసి. సో కాబట్టి వాళ్ళు వెంటనే పాపం డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నా కానీ ఎంతైనా పాపం సార్ అంటే కాస్త గౌరవిస్తారు మన వాళ్ళందరూ కూడా. సో మీరు అంటే బహుశా ఇప్పుడు కెమెరా ఆన్ చేయకపోవడం వల్ల సుధాకర్ గారిది ఇది రావట్లేదు. పాసిబుల్ మీరు కెమెరా ఆన్ చేయగలరా సుధాకర్ గారు? అంటే యాక్చువల్లీ నేను అంటే స్పాట్ లైట్ పెట్టాలంటే మీరు ఖచ్చితంగా కెమెరా ఆన్ చేసి ఉండాలి. పాసిబుల్ మీరు ఆర్ యూ దేర్? బహుశా ఇక్కడ వర్క్ లో ఉన్నట్టున్నారు. రెస్పాండ్ అయితే మనం మాట్లాడాలి. యా, సో దే ఆర్ మై మేనేజర్స్. ప్రవీణ్ కుమార్ నందిగామ ఈజ్ కంప్లీటెడ్ హిస్ MBA అండ్ ఆల్రెడీ మన ఫరెవర్ లో చాలా సక్సెస్ఫుల్ గా మేనేజర్ గా ఉన్నారు. అండ్ ఆయన ఒక చిన్న ఇష్యూస్ వల్ల ఒక 2 years గ్యాప్ తీసుకొని మళ్ళీ ఒక సక్సెస్ఫుల్ రీస్టార్ట్ చేసిన వ్యక్తి అనమాట. అండ్ మనోజ్ కుమార్ కత్తుల మీ అందరికీ తెలుసు. సో వన్ ఆఫ్ అవర్ మేనేజర్ ఫిబ్రవరి మంత్ టాప్ 1 బిజినెస్ వాల్యూమ్ లో వచ్చినటువంటి వ్యక్తి, ఒక మంచి ఇది. సో వాళ్ళ మాటల్లో ఈ రోజు మీకు అండ్ మన ఉమెన్స్ డే సెలబ్రేషన్ కింద వీళ్ళందరికీ కూడా ఒక 2 minutes మనం మాట్లాడే అవకాశం ఇద్దాం. సో ఎస్ మిస్టర్ మనోజ్, ఫస్ట్ ప్రవీణ్ గారితో మాట్లాడదాం. ఎస్ ప్రవీణ్, మీరు అవుట్ సైడ్ లో ఉన్నట్టున్నారు, ఫాస్ట్ గా కంప్లీట్ చేద్దాం అనే ఉద్దేశంతో. యూ కెన్ అన్మ్యూట్ యువర్సెల్ఫ్ ప్రవీణ్, చెప్పండి. Thank you, sir. Thank you for this opportunity. Myself Praveen Kumar Nandigama. ఆల్రెడీ సార్ చెప్పారు, MBA అయిపోయిన తర్వాత డిఫరెంట్ జాబ్ చేస్తూ ఫరెవర్కి వచ్చాను. సో ఫరెవర్ అనేది ఒక మాటలో చెప్పాలంటే ఒక ప్యాషన్గా వర్క్ చేశాను, చాలా డెడికేటెడ్గా మేనేజర్ కంప్లీట్ చేశాను. సో కోవిడ్ వరకు కూడా చాలా ఈగర్గా వర్క్ చేస్తూ అలా ఉన్న టైంలో కొంచెం ఫ్యామిలీలో కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఒక 2-3 years దూరం అవ్వాల్సి వచ్చింది. సో ఎనీవే మళ్ళీ రీబ్యాక్ అయ్యాను. So, 2-3 years ఎందుకంటే తర్వాత మీరు ఫరెవర్ వచ్చిన మీ అనేది ఒక ఒక 1 second ప్రవీణ్, మీరు 2-3 years తర్వాత వచ్చిన మీ పొజిషన్ అలాగే ఉందా? ఏమన్నా కంపెనీ మార్చేసి మీరు ఫస్ట్ నుంచి రావాలని చెప్పిందా? లేదు సార్, ఇక్కడ ప్రమోషన్సే కానీ డిమోషన్స్ లేవు. అదొక That's great, good గ్రేటెస్ట్ news. న్యూస్. అసలు ఒక మాటలో చెప్పాలంటే ఏదైనా ఒక కంపెనీలో మనం బయటికి వెళ్ళామంటే మళ్ళీ ఎంటర్ అవ్వడానికి ఉండదు. సో అలాంటిది ఒక ఇంటర్నేషనల్ ఆపర్చునిటీ, ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. సో ఎప్పటికి కూడా మనకి ప్రమోషన్సే కానీ డిమోషన్స్ లేకుండా ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చింది ఫరెవర్. సో అట్ ద సేమ్ టైం ఆ ప్యాషన్తోనే ఆ యొక్క ఆలోచనతో నేను మళ్ళీ రావడం జరిగింది. సో ఇక్కడ ఫరెవర్ అనేది కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్స్ అందరికీ కూడా ఉమెన్స్ డే విషెస్ చెప్తున్నాను. సో బిలేటెడ్ హ్యాపీ ఉమెన్స్ డే. సో ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా బాగా పెరిగింది ఇప్పుడు ఆన్లైన్ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత, వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ అయిన తర్వాత.
సో ప్రతి ఒక్కళ్ళు కూడా స్వశక్తితో ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా సో ఫర్ ఎవర్ ఆపర్చునిటీ తీసుకొని మంచి మంచి ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు. సో అదే విధంగా అంటే ఇక్కడ ఫర్ ఎవర్ ని అర్థం చేసుకుంటే ఎవరైనా సక్సెస్ అవుతారు. సో ఆపర్చునిటీ అయితే మనం సూట్ అవుతాం కాబట్టి భగవంతుడు మనకి ఇస్తున్నాడు ఈ ఫర్ ఎవర్ ఆపర్చునిటీ. సో దాన్ని అర్థం చేసుకొని ఒక డెడికేషన్ తో వర్క్ చేస్తే 100% షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఒక 4 months కే మేనేజర్స్ అయిన వాళ్ళని చూస్తున్నాము, 6 months లో మేనేజర్స్ అయిన వాళ్ళని చూస్తున్నాం. సో 2-3 సార్లు 4 సార్లు కూడా ఈజీగా మేనేజర్స్ అవ్వగలుగుతున్నారు. సో అది ఇక్కడ ఒక గ్రేట్ థింగ్. సో అంటే ఒక వన్ క్వశ్చన్ నా తరఫు నుంచి. మీరు ఆల్మోస్ట్ చాలా కాలం జర్నీ చేశారు, బిఫోర్ కోవిడ్ నుంచి కూడా కొంతకాలం. ఇప్పటి వరకు ఫర్ ఎవర్ లో మీ టోటల్ ఇన్కమ్ ఎంత ఉండొచ్చు? 50 ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఒక 18 సార్, 80 180. నేను 180 అనగా గుండె జారిపోయింది. టోటల్ 80 lakhs. 80 lakhs. Yes, 80 sir. lakhs. It's only from forever. Yes, sir. యాక్చువల్ గా నిజం చెప్పాలంటే బిఫోర్ కోవిడ్ వరకు కూడా చాలా అగ్రెసివ్ వర్క్ చేశారు. కోవిడ్ లో తర్వాత వాళ్ళ ఫాదర్ ఇష్యూ చనిపోవడం, వాళ్ళ కొన్ని ఓన్ కాంట్రాక్ట్స్ ఉండడం, వాటన్నిటి మీద దృష్టి పెట్టాల్సి రావడం, అండ్ ఆ తర్వాత కొంచెం ఏదో ఇష్యూస్ రెస్పాన్సిబిలిటీస్ అన్నిటిని కూడా దాటుకొని మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు. సో డెఫినెట్లీ మీకు ది బెస్ట్ మేనేజర్ గా మళ్ళీ కమింగ్ డేస్ లో కనపడబోతున్నారు. సో ఆల్ ద బెస్ట్ ప్రవీణ్. సో థ్యాంక్ యూ Thank సో you, మచ్. sir. థ్యాంక్ యూ Thank ఫర్ you. యువర్ Thank you for ఇంట్రాక్షన్. this షార్ట్ టైమ్ opportunity, sir. చక్కగా రెస్పాండ్ అయ్యారు. థ్యాంక్ యూ. Thank you, sir. You can go ahead. Thank you. Mr. Manoj, hearty welcome. So yes, Manoj, Manoj Kumar Kattula is one of our team's manager, one of my team manager, and is a good trainer and well ethical values ఉన్న ఒక వ్యక్తి. చాలా షార్ట్ టైం లో చాలా మంచి ఇన్కమ్స్ తీసుకుంటూ ఎంతో మందికి రోల్ మోడల్స్ ఉన్న వ్యక్తి. సో ఏంటంటే ఒక చిన్న తప్పులు జరిగినా కానీ ఆ తప్పుల్ని చాలా మంది మేము చేయలేదని తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటాం. బట్ కానీ అలాంటి వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళడంలో నిజంగా మనోజ్ కుమార్ ఇస్ వెరీ గ్రేట్ లీడర్. సో ఒకసారి తన గురించి ఈ రోజు జరిగిన ప్రోగ్రామ్ అండ్ వీటి గురించి అండ్ అలాగే గ్రేట్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే గురించి తన మాటల్లో 2 minutes మనం విందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ అందరికీ బిలేటెడ్ హ్యాపీ ఉమెన్స్ డే అండి. అది కరుణ మేడం చెప్పారు సార్, అంటే మేడం చెప్పిన మాటలు నాకైతే ఒకటి బాగా అనిపించింది. అంటే ఇటు వరకు రోజుల్లో అంటే లైక్ ఫ్యామిలీలో ఒక 5-6 ఉన్నప్పుడు ఒక పర్సన్ ఉద్యోగం చేస్తే ఇంట్లో వాళ్ళందరూ లైక్ హ్యాపీగా రిలాక్స్ అయిపోయేవాళ్ళు. కానీ నౌ డేస్ ఎలా ఉందంటే 5 ఉంటే 5 కష్టపడాలి, 6 ఉంటే 6 కష్టపడాలి. అంటే ఎవరి సంపాదన వాళ్ళు చూసుకోవాలి, ఎవరి ఉద్యోగం వాళ్ళు చేయాలి. అంటే వాళ్ళు వేరే వాళ్ళకి సపోర్ట్గా ఉండకపోయినా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు సంపాదించుకునే విధంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చేసేసారు. అయితే సో చాలా మంది చెప్తా ఉంటారు అంటే ప్రతి మగాడి వెనకాల ఒక ఆడది ఉందంటారు. కానీ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో చేస్తున్న ఉమెన్స్ అందరినీ చూస్తే వాళ్ళు లైక్ ప్రతి మగాడి ముందున్నారు సార్. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ లైక్ ఎంత హయ్యర్ క్వాలిఫికేషన్ పర్సన్ అయినప్పటికీ, బయట ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ, బట్ వీళ్ళు ఫర్ ఎవర్ లోకి వచ్చి దాన్ని త్వరగా బీట్ చేసి వాళ్ళు సంపాదించే దానికన్నా 5 రెట్లు 10 రెట్లు సంపాదించి అసలు ఎంత అంటే మన ఇండస్ట్రీకి ఉన్న పవర్ చూపిస్తున్నారు సార్. అంటే ఉమెన్స్ పవర్ అంటారు కదా సార్, సీఎం అది లాంటి చూపిస్తున్నారు వాళ్ళే సార్. చెప్పారు. ఇక నువ్వు నేను మన స్పెషల్ గా అసలు సంపాదించలేదు. అవును సార్, అవును సార్. కానీ కొత్తగా వచ్చిన అంటే ఆల్రెడీ చాలా మంది ఉమెన్స్ ఫర్ ఎవర్ ని బాగా తీసుకొని లైక్ సీరియస్ గా ఒక కెరియర్ లాగా వర్క్ చేస్తున్నారు సార్. స్టార్టింగ్ స్టేజ్ లో నేను కొంతమంది చూస్తూ ఉంటాను సార్. అంటే లైక్ కొంచెం గివప్ ఇచ్చే విధంగా వాళ్ళ డౌట్స్ ఉంటాయి. అంటే లైక్ కొత్త అంటే ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే నేను చేస్తున్నానండి, నాకు లీడ్స్ రావట్లేదు, నేను చేస్తున్నానండి, ఫాలోఅప్ చేయలేకపోతున్నాను, నేను చేస్తున్నానండి, నాకు ఇన్కమ్ రావట్లేదు, నేను చేస్తున్నానండి, పొజిషన్ మారట్లేదు అని ఇలా రకరకాలుగా కొంచెం భయపడతా ఉంటారు సార్. అంటే లైక్ కొంచెం భయం ఉంటుంది, సెల్ఫ్ ఫియర్ ఉంటుంది. అది పోగొట్టుకోవాలంటే ట్రైనింగ్స్ ఇక్కడ లైక్ స్పీకర్ చెప్తున్న ప్రతి ఒక్క ట్రైనింగ్ ని నోట్ చేసుకొని అందులో ఏది కష్టంగా అనిపించిందో దాని మీద ఎక్కువ వర్క్ చేయడం వల్ల వాళ్ళకున్న భయం పోయి అది కరేజ్ గా మారుతుంది సార్. కాన్ఫిడెన్స్ అండ్ కరేజ్ గా కూడా మారుతుంది. ఎందుకంటే నేను చాలా మందిని చూస్తా వచ్చాను ఫర్ ఎవర్ లో లేడీస్ ని లైక్ అసిస్టెంట్ సూపర్వైజర్ గా ఉండి సూపర్వైజర్ అయ్యి తర్వాత అసిస్టెంట్ మేనేజర్ మిలీనియర్. నాకు కరుణ గారే లైక్ రోల్ మోడల్ గా కనిపిస్తా ఉంటారు. ఎందుకంటే నా సీనియర్ కాబట్టి మేడం దగ్గర చాలా నేర్చుకున్నాను. అండ్ మేడం రాధా గారు అండ్ దేవిక గారు వీళ్ళందరూ కూడా నాకు కొన్ని సందర్భాల్లో అంటే కొన్ని విషయాల్లో నాకు ఇన్స్పిరేషన్ గా మారుతూ ఉంటారు సార్. అది సార్. సో నెవర్ గివ్ అప్ అనే ఒక యాటిట్యూడ్ తో సో సబ్జెక్ట్ మీద ఎక్కువగా ఫోకస్ పెడుతూ అండ్ సీనియర్ తో టచ్ లో ఉంటూ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి అచీవ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఏదైనా మనం ఒక అంటే నెక్స్ట్ మీట్ చేసేటప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ అసిస్టెంట్ సూపర్వైజర్స్ అందరూ సూపర్వైజర్ గా మన గ్రూప్ లో పోస్టర్ రావాలని నేనైతే హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను సార్. దట్స్ వండర్ఫుల్.
థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. గైస్. ఫైనల్లీ వీఆర్ ఎండ్ ఆఫ్ ద సెషన్. మీరు మీ చాట్ బాక్స్ ఇప్పుడు ఓపెన్ లో ఉంది. మీరు ఏదైనా అడగాలన్నా ఏదైనా చెప్పాలన్నా కానీ ఇస్ ఫర్ యువర్ టైం. లాస్ట్ ఒక 2-3 minutes లో. సో మీరు ఏదైనా అడగాలంటే కనుక మీరు అడగొచ్చు. ఇప్పుడు మేనేజర్స్ ఏదైనా అడగాలనుకున్నా, మీరు ఏదైనా చెప్పాలనుకున్నా కానీ లాస్ట్ 2 minutes యూ కెన్ చాట్ బాక్స్ లో మీరు మెసేజ్ చేయండి. జల్దీ, క్విక్. వీఆర్ వెయిటింగ్ ఫర్ టు సీ యువర్ మెసేజెస్. ఈ మెసేజ్ ని చూడడానికి, మీకు ఆన్సర్ ఇవ్వడానికి, మీకు కొన్ని విషయాల మీద మీకు మాట్లాడడానికే వీఆర్ హియర్. సో రోహిణి గారు మెసేజ్ చేశారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మేక్స్ మోర్ సక్సెస్. నారీ శక్తికి శతకోటి వందనాలు. అబ్బాబ్బాబ్బా, మా భాస్కర్ సార్, మా మ్యాథ్స్ సార్. ఓకే, ఈ ప్రోగ్రామ్ లో ప్రతి ఒక్కరికి హ్యాపీ మెసేజ్. సో యా, సో ఎనీ క్వశ్చన్స్? ఎక్సలెంట్ ప్రోగ్రామ్ సార్. లక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మి గారు, మీకు కూడా హ్యాపీ మెన్స్ డే. కరుణ మ్యామ్ మీటింగ్స్ ఎక్కువగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. జ్యోత్స్న గారు, వావ్ జ్యోత్స్న డెఫినెట్ గా అమ్మా. కరుణ మేడం నేను కూడా అడుగుతున్నాము అప్పుడు టైం పాస్ ఇచ్చి ఎక్కువ ప్రోగ్రామ్ చేయాలని. సో హ్యాపీ మెన్స్ డే చరణ్, పిల్లల చరణ్. ఎస్ చరణ్, ఐ థింక్ పప్పర్ణ గారు అనుకుంటా. హ్యాపీ మెన్స్ డే టు యూ టూ మేడం, మీకు కూడా. అండ్ సూపర్ సెషన్, ఉమెన్స్ ఆర్ ఆల్వేస్ వండర్ఫుల్. ఐ బిలీవ్ దట్. ఏదైనా ప్రపంచంలో దేన్ని పొగడాలన్నా ఒక ఆడదాంతో ఎందుకు వర్ణించి పొగుడతారంటే అంటే అన్ని రకాల కోణాలు కూడా వాళ్ళలోనే ఉంటాయనే ఉద్దేశంతో మేము. సో అమౌంట్ గురించి మాయ పూడుకుంటున్నారా? సార్ అది భయపడుతున్నారు బై మిస్టేక్ అట్లా పెట్టుంటారు. ఓకే బాయ్స్, రైట్ అమౌంట్ గురించి భయపడుతున్నారు. సో అమౌంట్ గురించి భయపడుతున్నారు అంటే ఒకటి సార్, వాళ్ళకి అర్థమయ్యేది ఎలాగా మనం ఇంకోసారి చెప్పండి, ట్రై చేయండి. వసంత్ శోభ గారు, సూపర్ సార్. వర్క్ ఎలా చేయాలో అర్థం అవడం లేదు సార్. వర్క్ ఎలా చేయాలో అర్థం కాకపోతే బేసిక్ ట్రైనింగ్స్ మనకు ఉన్నాయి కదా. మీరు అఫీ గారు కొత్తగా అసిస్టెంట్ సూపర్వైజర్ అయ్యారు నిన్న మొన్న. ఐ థింక్ మీకు ఇప్పటికే వచ్చి ఉంటుంది బేసిక్ అసిస్టెంట్ సూపర్వైజర్ ట్రైనింగ్స్. అది కంప్లీట్ చేయండి. మీరే ఒక 1 month ఇంకో సెమినార్ చెప్పేస్తారు. అలా ఉంటుంది. ప్రతి ఒక్కరు అదే చెప్తున్నాను. అండ్ మీ హెల్ప్ మాకు ఎప్పుడు ఉండాలి సార్. డెఫినెట్ గా ఉంటుంది. భయపడుతున్నారు సార్ అమౌంట్ గురించి భయపడుతున్నారు అంటే మరి ఇంతమంది ఇక్కడ అదే అమౌంట్ గురించి భయపడితే కరుణ గారు ఎలా అమౌంట్ సంపాదిస్తారు, నా టీంలో ఉన్న మేనేజర్స్ ఎలా సంపాదిస్తారు, నేను సంపాదిస్తాను. అసలు నిజంగా తప్పుగా అనకూడదు కానీ మన రాధా గారు ఆవిడ కూడా మరి ఇప్పుడున్న అవసరాల గురించి ఉన్న ఎదుగుదల అవకాశం గురించి మనం చెప్పగలిగితే కనుక సో డెఫినెట్లీ అందరికీ అర్థం చేసుకోవచ్చు సార్. కరుణ మేడంతో వీక్లీ 2 మీటింగ్స్ కండక్ట్ చేయించండి సార్. కరుణ మేడం గారు, రోహిణి గారు, నెక్స్ట్ మీరే మాకు ఇన్స్పిరేషన్, మీరు కూడా ప్రోగ్రామ్ చేయాలి. సో అది సూపర్. అండ్ ఫోన్ యాడ్ విని మన కస్టమర్ కి ఫోన్ చేసి మాట్లాడడం లేదు. సో నేను అదే చెప్పాను కదా జగదీష్ గారు, మీరు ఏం చేస్తారంటే భయపడుతున్నారు అమౌంట్ గురించి అంటారు కదా, మీరు ముందు బేసిక్ ట్రైనింగ్స్ ఒకసారి కంప్లీట్ చేయండి. మీరు బేసిక్ ట్రైనింగ్స్ కంప్లీట్ చేయకుండా మీ దగ్గర ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా నేను చెప్తున్నాను కదా, మీకు కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. నేను మీకు ఏబిసిడీలు నేను నేర్పించకుండా నేను ఇంగ్లీష్ లో మాట్లాడాలి అంటే మీకు ఎలా కష్టంగా ఉంటుందో, మీరు బేసిక్ ట్రైనింగ్స్ కంప్లీట్ చేయకుండా మీరు చేయలేరు. సో మన హార్డ్ వర్క్, మన సక్సెస్, సూపర్ సెషన్ సార్. మీకు హెల్ప్ మాకు ఎప్పుడు ఉండాలి సార్. డెఫినెట్లీ అందరికీ కూడా మా సపోర్ట్ ఇవన్నీ కూడా ఎప్పుడు ఉంటుంది డెఫినెట్లీ. అండ్ ద ఫైనల్ మెసేజ్, ద ఉమెన్స్ కి ఇందులో ఉన్న ఇంపార్టెన్స్ ఇంకా ఈ ఫీల్డ్ లో లేదు సార్. రియల్లీ బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్ రాధిక గారు. అండ్ మీ అందరి వెనకాల నేను తప్పకుండా ఉంటాను. మీ అందరిని ముందుకు తీసుకెళ్ళడానికి, మీ అందరిని సక్సెస్ చేయించడానికి. మీరందరూ కూడా మంచి సక్సెస్ లోకి రావాలి, మంచి ఇన్కమ్ ఎర్న్ చేయాలి. మీకున్న మీ డ్రీమ్స్, మీ గోల్స్, వాట్ ఎవర్ ప్రతి ఒక్కటి కూడా మీరు అన్నిటినీ కూడా మీరు ఫుల్ఫిల్ చేసుకుంటూ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఈస్ ద ఓవరాల్ సెషన్ ఫ్రమ్ మై సైడ్ గైస్. ఈ రోజు సెషన్ మీ అందరికీ కూడా ఎంతో ఇన్స్పిరేషన్ అనిపించింది అనుకుంటున్నాను. రకరకాల అనుభవాలు, ఎంతో ఇన్స్పిరేషన్ అన్ని కూడా. సో ఈ ప్రోగ్రామ్ మీరు అటెండ్ అయినట్టుగా మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ యొక్క మెసేజ్ ని, ఈ చెప్పే కోడ్ ని వాళ్ళకి మీరు పంపించండి. సో WM అండ్ IP, ఉమెన్ ఇన్స్పిరేషన్. WMIP. ఓకే, WMIP ఈ కోడ్ ని మీరు ఖచ్చితంగా మీ సీనియర్స్ కి మీరు పంపించండి. డెఫినెట్లీ కలిసి వర్క్ చేయండి. మీ సీనియర్ తో రోజు మాట్లాడడానికి ప్రయత్నించండి. ఏదో ఒక విషయం మీద కాల్స్ చేయండి, మాట్లాడండి. ఎలా వర్క్ ముందుకెళ్ళాలో తెలుసుకోండి. దాని ప్రకారం మీరు వర్క్ చేయండి. సో ఆల్ ద బెస్ట్. టేక్ కేర్ అండ్ బై.